Uh, happy evening to everyone. Warm welcome to you all to the ICI free EPS classes. First of all, I would like to thank our Guruji Gampa Nageshwarrao Garu for this wonderful platform. And I also thankful to ED Uday Bhaskar sir and Lakshmi ma'am and my Guru RVR sir. Thank you for this opportunity. ఈ రోజు మనం లాస్ట్ డేకి వచ్చేసాము. నవరసాలు అనే టాపిక్ గురించి స్పీకర్ రెడీగా ఉన్నారు. స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా అనురాధ మేడం ని ఇన్వైట్ చేస్తున్నాను. ఓవర్ టు అనురాధ మ్యామ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ అవర్ గురుజీ గంపా నాగేశ్వరరావు సార్, ఉదయ్ భాస్కర్ సార్, లక్ష్మి మ్యామ్, and also special thanks to RVR sir for introducing to this ICICI Vision EPS session platform and giving us such a opportunity to trainers like us. Now I would like to introduce such a kind, great-hearted person. ఈయన స్టడీస్ లో ఎంటెక్ కంప్లీట్ చేసుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అక్కడి పిల్లలకు విలువలతో కూడిన విద్యను నేర్పించడంలో తన వంతు కృషిని అందించారు. He is Impact Certified Trainer and member of JCI in Vizag Warriors and also completed EPS in JCI. నాసికా త్రయంబకంలో పుట్టిన గోదావరి ప్రవాహం వలె ఈయన ఈ మధ్య కాలంలో కొన్ని జిల్లాలు పర్యటించి అక్కడి పిల్లలకు సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ లో భాగంగా టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, సెల్ఫ్ డిసిప్లైన్ లాంటి ఎన్నో మంచి విషయాలను వాళ్ళకి నేర్పిస్తూ తనదైన శైలిలో ఒక మంచి మార్క్ని సంపాదించుకున్నారు. ప్రతి వ్యక్తిలో వృత్తి, ప్రవృత్తి అనే రెండు అంశాలు ఉంటాయి. ప్రవృత్తి అంటే నైపుణ్యం లేదా ఇంటర్నల్ మోటో అని చెప్పుకోవచ్చు. కొంతమందికి సంగీతంలో నైపుణ్యం ఉంటే కొంతమందికి బొమ్మలు గీయడంలో నైపుణ్యం ఉంటుంది. మరి సార్లో ఉన్న నైపుణ్యం ఏమిటి అంటే తనకు తెలిసిన మంచి విషయాన్ని 10 మందికి తెలియజేయడం. ఒకవేళ తనకు తెలియకపోతే తెలుసుకుని మరీ చెప్పటం. ఈయన స్నేహానికి మంచి విలువనిస్తారు. ఎలా అంటే మంచి స్నేహితులు ఆకాశంలో నక్షత్రాలు లాంటి వాళ్ళు. కొన్నిసార్లు కళ్ళకు కనపడకపోయినా అవసరమైన సందర్భాలలో మనకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు ఈ రోజు మన సెషన్ కి విచ్చేసిన స్పీకర్ ఆర్ వెంకటరమణ గారు. వెంకటరమణ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ద వర్చువల్ డయస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. చాలా చక్కని ఇంట్రడక్షన్ చెప్పారు. మీరు సగం నన్ను మోగపోయేటట్టు చేశారు మీ ఇంట్రడక్షన్ తో. సరే, నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ వెంకటరమణ. ఆవిడ చెప్పినన్ని క్వాలిటీస్ నేను ఇంకా పెంపొందించుకుని ఇంకా వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఈ అవకాశం ఇచ్చినటువంటి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అందరికీ, వాళ్ళు చెప్పిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళతో పాటు మన ఈ 11 రోజుల ఫ్లయర్స్ ఇంత అద్భుతంగా, ఇంత నీట్ గా, చక్కగా ప్రొజెక్ట్ చేసినటువంటి అశోక్ మెహతా గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఆయన ఫ్లయర్స్ ఎంత బాగున్నాయో మనం అందరం చూసాము. చూడగానే కళ్ళు వాటి మీదే పడతాయి, అంత అట్రాక్టివ్ గా చేశారు. సో ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరితో పాటు. ఇప్పుడు ఇవాళ టాపిక్ ఎవరైనా చెప్పగలరా? ఏంటండి ఇవాళ? నవరసాలు. అయితే ఇందాక ఎవరో నాకు నేను నా సెషన్ ఉందని చెప్తే ఎవరో ఒక చిన్న ఇది అన్నారు, నవరసాలు అంటే సాంబారు, చారు, ఇంకెన్ని రసాలు ఉన్నాయని అడిగారు. నేను కొన్ని రసాలు చెప్పాను, మిగిలింది ఆన్లైన్ సెషన్ లోకి రమ్మన్నాను. సరే సార్, ఇప్పుడు పళ్ళ రసాలు అయితే బెటర్ సార్. పళ్ళ రసాలు అంటారా? సరే సరే, ద్రాక్ష రసం, పైనాపిల్ రసం, సరే సరే, బాగుంది. చిన్నప్పుడు మాకు ఒక జోక్ ఉండేదండి. ఆ జోక్ ఏంటంటే 2 రసాల పేర్లు చెప్పంటే ఒక అమ్మాయి
నీరసం పాదరసం అని చెప్పింటే, సో అది చాలా చక్కని జోకు గుర్తుకొచ్చింది. నవరసాలు అనగానే నాకు అదే గుర్తొచ్చింది. ఆ అయితే ఇప్పుడు మనం నవరసాలు అసలు స్పీకర్ కి ఎందుకు? ఇప్పుడు జనరల్ గా నవరసాలు అంటే ఒక భావ వ్యక్తీకరణకి ఉపయోగిస్తాం. దాన్ని రసకత, రసజ్ఞత ఇలా చాలా పదాలతో అంటారు. ఆ ఒక ఎమోషన్, నవరసాలు అవి రసము అంటే ఒక ఎమోషన్. ఇప్పుడు నవరసాల్లో ఇవి స్పీకర్ కి ఎందుకు ఉండాలి చెప్పండి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఇది ఇంకోటి, ఇవాళ కండిషన్ ఏంటంటే క్లాస్ అంతా అందరూ కెమెరా ఆన్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్స్ అంటే ఇది బోత్ మీ నుంచి కూడా నాకు స్పందన రావాలి. ఎందుకంటే నేను మీకు చేయమని చెప్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉండాలి. ఎవరో ఒకరు 1 or 2 పీపుల్ హ్యాండ్ రైజ్ చేస్తూ ఉండాలి. సో ప్లీజ్ అందరూ కూడా ఒక్కొక్కసారి అందరినీ కలిపి చేయమంటాను. సో ఒక్కసారి మీరు అప్పుడే కాదండి, అప్పుడే చెయ్యెత్తికండి షణ్ముఖ గారు. అప్పుడే కాదు, నేను చెప్తాను. నేను చెప్పినప్పుడు ఇప్పుడు షణ్ముఖ గారు చెయ్యెత్తారు, ఆయన చెప్తారు స్పీకర్ కి నవరసాలు ఎందుకో ఆయన చెప్దాం అనుకుంటున్నారు. షణ్ముఖ మాట్లాడండి. సార్, నవరసాలు దేనికంటే స్పీకర్ గా వెళ్ళినప్పుడు ఇతరులతో వాళ్ళ బాధలు కానీ లేదంటే ఆనందాన్ని పంచుకున్నప్పుడు లేదా వాళ్ళ సంతోషాల గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇతరుని ఎంజాయ్ చేస్తూ ఈ 9 ఒక అంటే రౌద్రం గాని లేదంటే హాస్యం గాని ఇలాంటివి, కోపం గాని శృంగారం గాని ఇవన్నీ యాజ్ ఎలా అంటే సినిమాకి ఎలాగైతే ఉందో సేమ్ కూడా స్పీకర్ కూడా ఉండాలి. ఇది వెరీ గుడ్, థ్యాంక్ యూ షణ్ముఖ. ఇంకెవరైనా ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే చేయండి, హ్యాండ్ రైజ్ చేసి ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా? ఓకే, సరళ గారు చెప్పండి. సార్, మనము స్పీకర్ అన్నప్పుడు డిఫరెంట్ టాపిక్స్ గురించి మనము స్పీచ్ అనేది ఇస్తా ఉంటాము. సో దాంట్లో భాగంగా స్టోరీస్ చెప్తాము, సాంగ్స్ పాడతాం, మోటివేషనల్ సాంగ్స్. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆ టాపిక్ మనం ఎలివేట్ చేయాలంటే మన ఎక్స్ప్రెషన్ పలకగలగాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సాడ్ సిచ్యువేషన్ అయినా హ్యాపీనెస్ అయినా మన ఫేస్ లో ఆ రసం అనేది పండితేనే ఆడియన్స్ కి రీచ్ అవుతాము. సో అందుకే మనకు అన్ని నవరసాలు వచ్చి ఉండాలి అని నా అభిప్రాయం. ఓ సూపర్ అండి, సూపర్, బాగా చెప్పారు. షణ్ముఖ చెప్పింది కరెక్టే, మేడం చెప్పింది కరెక్టే, రెండు కరెక్టే. ఒకరితో మాట్లాడినప్పుడు ఈ రసాలను మనలో ఉంటే వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం ఒకటి. రెండోది, మనం ఏదైనా సెషన్ చెప్పినప్పుడు ఆ సెషన్ లో మనం ఎలా చెప్పాలి, ఒక టాపిక్ లో ఒక అంశం ఉందంటే ఆ అంశాన్ని ఏ రసంకి వస్తుంది, అది ఎలా చెప్పాలి అన్నది తెలియడం కోసం కూడా మన నవరసాలు ఉండాలి. సో స్పీకర్ లో నవరసాలు కంపల్సరీ ఉండాలి అని అంటున్నాం. మొట్టమొదట అంటే షణ్ముఖ గారు సినిమాని హైలైట్ చేశారు. మొట్టమొదట ఇవి సినిమాలో కాకుండా నాట్య శాస్త్రంలో ఉన్నాయండి నవరసాలు. మొట్టమొదట ఎక్కడ ఉన్నాయంటే నాట్య శాస్త్రంలో ఉన్నాయి. భరతముని శిష్యుడు ఒక ఆయన ఉన్నారండి. భరతముని శిష్యుడు ఆయన ఏం చేశారంటే నందికేశ్వర అనే ఒక శిష్యుడు 37 శ్లోకాల్లో చెప్పారండి మనకి ఈ నవరసాలని. అయితే ఆ 37 శ్లోకాల్లో ఒక శ్లోకం ఏం చెప్తుందో చూద్దామండి. అంటే 37 శ్లోకాల్లో నవరసాలని ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు, కానీ ఒక శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రసం అంటే ఏంటో చెప్పేదాని గురించి ఉందండి. అంటే ఎమోషన్ అని అన్నాను కదా, ఆ ఎమోషన్ అంటే ఏంటో చెప్తుందండి. సో ఆ శ్లోకం ఏంటంటే, యథోహస్త తథో దృష్టి, యథో దృష్టి తథో మనః, యథో మనః తథో భావః, యథో భావః తథో రసః. అంటే ఇక్కడ ఏంటంటే మనకి అంటే మీనింగ్ చెప్తా వినండి. మన చేతులు ఎటు చూపిస్తామో దృష్టి ఆటోమేటిక్ గా అటు వెళ్తుందండి. దృష్టి అటు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే దృష్టి అటు వెళ్తుందో మన మనస్సు కూడా అటువైపు వెళ్తుందండి. అంటే ఏం చెప్పాలంటే మన మనసు కూడా అటువైపు ఆలోచిస్తుందండి. తర్వాత ఆ మనసు ఎటుందో అప్పుడు భావం అటు నుంచి మనకు భావం కలుగుతుందండి. దాని మీద మన మనసు ఎప్పుడైతే అటు వెళ్తుందో భావం కలుగుతుంది. దాని మీద భావం కలిగిన తర్వాత అప్పుడు మనలో ఒక రసం వస్తుందండి. దీన్ని ఎమోషన్ కానీ ఎక్స్ప్రెషన్ అని కానీ ఏదైనా అనొచ్చు. అది మనం ఫైనల్ గా ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం అంటే,
ఇవన్నీ జరిగితే మనకి ఒక ఎమోషన్ అన్నది రావడానికి ప్రాసెస్ అండి ఇదంతా. సో ఇలా చెప్పారండి. ఇప్పుడు మనకి షడ్రుచులు అంటారు, అంటే 6 రుచులు ఉంటాయి. ఏంటవి? ఎవరైనా చెప్పగలరా? 6 రుచులు చెప్పాలి, ఒకడే చెప్పాలి. పులుపు, ఉప్పు, కారం, ఓ గ్రేట్. చేదు, వగరు. వగరు. ఎస్, శ్రీదేవి గారు సూపర్, గుడ్ గోయింగ్. యా, సో శ్రీదేవి గారు చెప్పినట్టు 6 రుచులు మనం తినడానికి నాలుగుకి ఎలాగైతే ముఖ్యమో, అలాగే మన జీవన విధానానికి కానీ, లేకపోతే డైలీ లైఫ్ అంటాం కదా, డైలీ లైఫ్ కానీ, లేకపోతే ఏదైనా మనం ఎక్కడైనా మాట్లాడినప్పుడు కానీ, ప్రసంగించినప్పుడు కానీ మనకి నవరసాలు ఉండాలండి. అయితే నాకు రావు గారి ఒక డైలాగ్ గుర్తొస్తాను ముత్యాల ముగ్గులోని. మనిషి అన్నాక కాసంత కళాపోషణ ఉండాలి, తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏటి ఉంటది అని ఆయన అన్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ప్రతి మనిషికి నవరసాలు ఉండాలి. మనిషి ఒక్కడే ఆ రసాలన్నిటినీ చూపించగలడు. చెప్పండి. సో ఆ విధంగా మనకి అర్థమవుతుందండి. సో రసజ్ఞానం అన్నది మనకి ఎందుకు కావాలని ఇప్పుడు మనం చూసాము, అందరికీ అర్థమైంది అనుకుంటాయి. సో నెక్స్ట్ రసాల్లో, మరి నవరసాల్లో ఏంటున్నాయండి అంటే, ఫస్ట్ది అంటే ఫస్ట్ ఇది సీక్వెన్స్ ఏం లేదండి, ఏ సీక్వెన్స్ లో అయినా చెప్పుకోవచ్చు, మన ఇష్టం. నేను ఒక సీక్వెన్స్ రాసుకున్నాను, ఆ సీక్వెన్స్ లోనే వెళ్దాం అనుకుంటున్నాను. మొట్టమొదటి శృంగారం, లవ్ అంటాం మనం. కరుణ, మెర్సీ అంటే జాలి, దయ, కరుణ ఇవన్నీ ఒకే మీనింగ్ వస్తాయి. కరుణ. తర్వాత రౌద్రం అంటే కోపం, యాంగర్, కోపం. వీరత్వం అంటే డేరింగ్, నిర్భయత్వం అని కూడా అనొచ్చు దీన్ని. భయానకం అంటే భయం, టిమిడిటీ అని అంటారు ఇంగ్లీష్ లో. లేదు ఫియర్ అని కూడా అనొచ్చు. బీభత్సం అన్నది ఒక భయానకానికి కొంచెం ఎక్కువ పాళ్ళలో ఉంటే బీభత్సం అవుతుంది. అదే కాదు, చాలా విషయాలకి కొంచెం ఎక్కువ పాళ్ళు అయితే అది బీభత్సం అవుతుంది. అంటే అది జనరల్ గా ఇంగ్లీష్ మీనింగ్ అయితే మాత్రం అగ్లీ అని వస్తుందండి, అంటే అగ్లీ అని ఉంది. సో ఎనీథింగ్ విచ్ ఈజ్ అన్బేరబుల్ అని అంటాం కదా, భరించరానిది, అలాంటిది బీభత్సం అండి. నెక్స్ట్ అద్భుతం, సర్ప్రైజ్, ప్రతి వాళ్ళకి తెలుసు సర్ప్రైజ్. నెక్స్ట్ శాంతం, అందరిలోని చాలా కష్టంగా పెంపొందించుకోవాల్సింది. సో సాంబయ్య గారు చాలా థ్యాంక్స్ అండి. యా, అందరిలోని చాలా కష్టంగా ఉండేదండి ఇది శాంతం. ఎందుకంటే చాలా మందిలో ఉండడం కష్టం. మనకి శాంతం కన్నా ఎక్కువగా మనం రౌద్రానికి వెళ్ళిపోతూ ఉంటాం. సో మూడ్ స్వింగ్ అంటారు దీన్ని. సరే, నెక్స్ట్ హాస్యం. అందరికీ తెలుసండి హాస్యం అంటే హ్యూమర్, ఫన్, ఇలాంటి మీనింగ్ వస్తుందండి. సరే, ఇప్పుడు తర్వాత మరి శృంగార రసం నుంచి మొదలు పెడదామండి. అసలు ఫస్ట్ శృంగార రసం అంటే తెలుగులో ఒక కవి గుర్తు రావాలండి. ఎవరికైనా ఏదైనా కవి గుర్తొస్తే నాకు చెప్పండి, లేకపోతే నేనే చెప్తాను. శృంగారం అని ఒక పదం రాగానే ఒక కవి గుర్తు రావాలి. తెలుగు వాళ్ళకి ఒక కవి గుర్తొస్తారు, ఆ గుర్తు రావాలని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతి వాళ్ళు మరి రాయలేదా అందరూ శృంగారం గురించి అంటే రాశారు, కానీ ఈయనకి తెలుగు కవుల్లో ఈయనకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందండి. ఎలాగే భక్తి రసానికి పోతన మంచి ప్రసిద్ధో, భాగవతం రాసి ఆయన ప్రసిద్ధికి ఎక్కారో భక్తి రసానికి, అలాగే శేఖర్ గారు సూపర్ అండి. లేదు అది కాదండి, అదే శ్రీనాథుడు, నరసింహమూర్తి గారు కూడా చెప్పారు. తెనాలి రామలింగడు అంటే ఇంకా హాస్యమేనండి, చూసుకోక్కర్లేదు. హాస్య రసానికి ప్రతిరూపం ఆయన. భక్తి రసానికి కూడా ఆయన రాశారు, కానీ హాస్యానికి ఎక్కువ ఆయన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. ఆయనలో వేరే యాంగిల్స్ ఉన్నాయి, ఎక్కువ హాస్యం ప్రొజెక్ట్ అయింది. శ్రీనాథుడు ఎందుకంటే హర్షుడు రాసిన ఒక కావ్యం ఉంది, శృంగార నైషిధం అని ఒక కావ్యం రాశారండి శ్రీనాథుడు. అది శృంగార నైషిధం అన్న పేరు ఎందుకు పెట్టారంటే, ఇది యాక్చువల్ గా నిషధ దేశం రాజు తాలూకా కథ. నిషధ దేశం రాజు ఎవరు అంటే నలుడు అనేసరికి మనకు వెంటనే ఒకటి గుర్తొస్తుందండి, దమయంతి. నలుడు అనగానే గుర్తొచ్చేది దమయంతి. నల దమయంతుల చరితం అని చెప్పి చాలా పుస్తకాలు కూడా ఉన్నాయండి. నల దమయంతుల చరితం అని పుస్తకాలు కూడా ఉన్నాయి. ఏది ఈ శృంగార నైషిధాన్ని తీసుకుని కొంతమంది అనువాదం చేసి నల దమయంతుల చరిత్ర అని రాశారు. అది
నరసింహమూర్తి గారు చెప్పండి. నరసింహమూర్తి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నాకు నలుడు అంటే ఫుడ్ గుర్తొస్తుందండి. ఎస్ ఆ నలభీమ పాకం అది సరే, టాపిక్ డైవర్ట్ అయిపోతుందని నేను అత్తలేదు. కరెక్టే, మీరు నలుడు అంటే ఫుడ్ గుర్తొచ్చింది. సూపర్, అది రుచుల్లోకి వెళ్ళిపోయింది రండి. రుచులు ఇందాక కవర్ చేస్తాం కదా. సరే, ఓకే. నలదమయంతులు అయితే ఆ నలదమయంతులు అది శృంగారం అందులో ఎక్కడుంది అంటే, అంటే శృంగారం అంటే అందరూ ఒక చెడు అర్థంగా తీసుకుంటారు. దీని మీద నేను ఎక్కువ చెప్తున్నాను, ఎందుకంటే శృంగారం అన్నది ఈ కాలంలో అది ఒక పెద్ద చెడ్డ పదంలా చెప్తున్నారు. అలా కాదండి, ఒకళ్ళ మీద ఉండే ప్రేమ వ్యక్తం చేయడానికి. మరి ప్రేమ అంటే రకరకాలు ఉన్నాయండి, తల్లి ప్రేమ ఇది కాదండి. జనరల్ గా ప్రేమ అని ఈ శృంగారం అనే రసంలో ప్రేమ ఎప్పుడు కూడా నాయకి నాయకుల మధ్య ప్రేమ చెప్తుందండి. నాయకి నాయకుల మధ్య ప్రేమనే కేవలం శృంగార రసంతో చెప్తారు. అక్కడే శృంగార రసం అంటారు. తల్లి ప్రేమను మాత్రం శృంగార రసం అనరు. అది ఇందులోకి రాలేదు. అయితే అంటే ఇది క్లారిటీ ఇస్తున్నాను. తర్వాత నలుడు, దమయంతి వీళ్ళ కథ. అయితే నాకు ఈ నల దమయంతుల కథ ఇది కొంచెం అవుట్లైన్, దీని తాలూకు అవుట్లైన్ విన్న తర్వాత ఒక పాటలో ఒక లైన్ గుర్తొచ్చిందండి. ప్రేమ కొరకు హంసరాయ భారమేలనే కాకి చేత కోడ కబురు చాలులే అని చెప్పి ప్రేమికుడు సినిమాలో ఒక లైన్ గుర్తొచ్చిందండి. ఆ లైన్ ఎందుకు రాశారో ఇప్పుడు నాకు అర్థమైందండి. ఇందులో నలుడు దమయంతికి హంస ద్వారా ఓ రాయభారం పంపించి తను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తాడండి. ఆ హంస కూడా దమయంతి దగ్గరికి వెళ్ళిన తర్వాత నలుడిని తనెంత ప్రేమిస్తోందో దమయంతి చెప్తుందండి. ఆ చెప్పిన ఆ వ్యక్తపరిచినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో, అంటే అతడంటే నాకు ప్రేమ అని చెప్పే విధానం ఏది ఉందో దాన్ని శృంగార రసంగా చెప్తారు. మరి ఇది మన ట్రైనర్స్ కి ఎందుకు కావాలి అంటే, మనం ఒకవేళ ఒక సీన్ లాగా ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సపోజ్ పార్క్ లో ఇద్దరు లవర్స్ కూర్చున్నారు అంటే, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే కొంత స్టార్టింగ్ కొంత చెత్తను చూపిస్తూ ఉండాలి. కొంత చెత్తని కాదు, కొన్ని సన్నివేశాలు పెడుతూ ఉండాలి. సో పార్క్ లో ఒక ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మధ్య ఆ శృంగార రసాన్ని చెప్పాలి. శృంగారం అన్నది దగ్గర ఉన్నప్పుడే జరిగేది కాదండి, దూరంగా ఉన్నప్పుడు కూడా ఉంటుందండి. సో ఇది ఒకటి చాలా వరకు మనలో ఉన్న అపోహ ఏంటంటే, దగ్గరగా ఉంటేనే శృంగారం ఉంటుంది, ఎదురుగా ఉన్నది శృంగారం ఇదేనా అనుకుంటాం, కానీ కాదండి. శృంగార రసం అన్నది ఎక్కడైనా ఉండొచ్చు, దానికి దగ్గర దూరంతో సంబంధం లేదు. అయితే ఇది మనం సెషన్ లో చెప్పినప్పుడు, ఒకవేళ టీనేజ్ సెషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పాలనుకోండి, మనం ఒక 2 క్యారెక్టర్స్ ని తీసుకుని వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని ఇలా క్లైమాక్స్ ఏదో చెప్తాం, సమ్ మోరల్ చెప్తాం తర్వాత. కానీ ఆ 2 పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడానికి, టీనేజ్ పిల్లలు ఏంటంటే ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి కావాలంటే అక్కడ కొంత శృంగార రసాన్ని పెట్టచ్చు. ఆ ఇద్దరు నాయకులు ఇద్దరిని పెట్టి వాళ్ళ మధ్య శృంగార రసాన్ని మనం పెంపొందించవచ్చు. అది సో ఈ విధంగా శృంగార రసం అన్నది బాగా ఉపయోగపడుతుందండి మన స్పీచ్ల్లో. తర్వాత కరుణ అంటే మనం జనరల్ గా ఇదేంటంటే, ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, అయ్యో దెబ్బ తగిలిందా. ఒక తల్లి, పిల్లాడు పడిపోయాడు, తల్లి చూసింది, చూడగానే ఏముంటుంది, అయ్యో దెబ్బ తగిలిందా అని ఉంటుంది కదా. లేకపోతే ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ జరగగానే లేకపోతే ఎవరో చేతితో కట్టుతో వచ్చారు, ఏమైంది చేతికి అని అడుగుతాం. ఈ చేతికి ఏమైంది అని అడుగుతాం. అడిగితే మొన్న బండి మించి పడిపోయానంటే, అయ్యో పడిపోయావా, ఎంత పని జరిగింది అని అంటారు. సరళ మేడం, అశోక్ మెహతా గారు, హలో సార్. వెంకటరమణ సార్ చెప్పండి. సార్, అది స్పాట్ లైట్ చేయాలి నన్ను, మీరు స్పాట్ లైట్ లోకి వచ్చారు. నేను వచ్చానా? మీరు వచ్చారు, ఆ మేడం చేయాలి, సరళ మేడం గారు. లేకపోతే మీకు హోస్ట్ పర్మిషన్ నేను ఇవ్వగలనేమో చూస్తాను, ఎందుకంటే ఇదంతా ఎక్స్ప్రెషన్స్ తో ఉన్నది కదా. అవునండి, సరళ మేడం కూడా లైన్ లో ఉన్నారు సార్. ఉన్నారు కానీ అదే ఆవిడ సరళ మేడం ఆవిడ ఆన్సర్ చేయలేదని. లేకపోతే ఆర్వీఆర్ సార్ అడిగి హోస్ట్ పర్మిషన్ మీరు తీసుకోండి ఒకసారి. సుబ్బారావు సార్కి ఇచ్చినా చేస్తాను. అదే ఎవరో ఒకడు స్పాట్ లైట్ నాది పెడితే. సార్ చెప్పండి.
మేడం నన్ను ఒకసారి స్పాట్ లైట్ చేయడం మీకు ఐడియా ఉందా? ఎలా చేయాలో ఒకసారి. ఒక్క నిమిషం చూస్తాను. ఈయన మెహతా గారు స్పాట్ లైట్ లో ఉన్నారు నాకు. మీరు ఇప్పుడు స్పాట్ లైట్ కి వచ్చారు. ఒకసారి చెప్పండి సార్ ఎలా చేయాలో. మేడం చేస్తారా? చెప్పండి సార్. మేడం అదే నన్ను స్పాట్ లైట్ చేయాలి. నా 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 ఫోటో నాది స్పాట్ లైట్ అవ్వాలి. ఇక్కడ మీది కానీ అతనిది కానీ స్పాట్ లైట్ అవుతుంది. నాది స్పాట్ లైట్ అవ్వాలి. సార్ మెహతా గారు ఒకసారి చెప్పండి ఎలా చేయాలో, లేకపోతే మన సుబ్బారావు గారు మీరైనా హెల్ప్ చేయండి ఒకసారి. ఒకసారి ఆమ్లెట్ స్పాట్ లైట్ చేయాలి. సార్ ఈలోపు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి, నేను ఈలోపు ఆవిడకి గైడ్ చేస్తాను. సరే సార్, సరే సార్. మధ్యలో బ్రేక్ అవుతుంది. సరే సార్, ఓకే. సో అయ్యో ఎంత పని జరిగింది, అయ్యో ఏమైంది, ఇలా ఎందుకు జరిగింది అని అంటామండి. సో ఇది కరుణరసం అండి. అయితే కరుణరసం మనకు ఒక ఉదాహరణ కావాలంటే నిజంగా గుండెలు పిండిసే కొన్ని భావాలను కూడా కరుణరసంలోకి తీసుకుంటాం. విషాదం అని కూడా అంటారు, కానీ విషాదం అన్నది కూడా కరుణలోకి వస్తుంది చాలా వరకు. మహాకవి కాళిదాసు గారి మేఘ సందేశం నాకు గుర్తొచ్చింది. సో అందులో బాగా కరుణరసం ఉంటుంది. తర్వాత రసం ఒక్కసారి ఎవరైనా ఇప్పుడు ఉన్న పార్టిసిపెంట్స్ లో ఎవరైనా ఒకడు కరుణరసానికి సంబంధించి, అంటే ఒక కరుణరసానికి సంబంధించి ఒక్కసారి ఏదైనా ట్రై చేయగలరా? డైలాగ్ చెప్పి మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి. కరుణరసం అయి ఉండాలి. కరుణ అంటే చెప్పాను కదా, ఎవరికైనా దెబ్బ జరిగితే మీరు బాధపడడం, ఆ బాధపడ్డాన్ని వ్యక్తపరచడం. లేదు స్పాట్లైట్ ఎలా చేయాలో తెలుసా? ఒకసారి ఎవరైనా ట్రై చేస్తారండి? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి కరుణరసం ఎవరైనా ట్రై చేస్తారండి? ఏమండి ఇది యాక్చువల్ గా వీడియోస్ అందరూ ఆన్ చేసుకోవాలి, లేకపోతే ఏంటంటే ఈ సెషన్ ఇంక బోర్ కొట్టేస్తుంది. నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు, అండ్ మీరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. కరుణరసం. కరుణ అంటే అమ్మాయి సార్. అమ్మాయి, అదే పోనీ అమ్మలాగే ఒక డైలాగ్ చెప్పండి, పిల్లాడికి ఏదో అయినట్టు, లేకపోతే ఏదో ఒకటి చెప్పండి. ట్రై చేయండి మేడం, ఒక చిన్న డైలాగ్ చెప్పండి కరుణరసంలో. విత్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే బాగుంటుంది. ఇంకా మీ వీడియో బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది, మీరు కనబడట్లే. అంత గారు షణ్ముఖ చెప్పునన్నా, ఫాస్ట్ గా చెప్పాలండి. మీరు పార్టిసిపేషన్ ఉంటే ఓకే, లేకపోతే సెషన్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఇది రసం ఇంతే అని చెప్పి చెప్పునన్నా షణ్ముఖ. ఒరే బాలక, ఏం పని చేసావురా? నేను శివుడి నుంచి తెచ్చుకున్న ఆత్మలింగాన్ని నువ్వు ఇలా వదిలేసావు. చాలా తప్పుగా చేసావు నువ్వు. చూడు, అది ఆత్మలింగం ఎలా ఉందో, అది ఇప్పుడు ప్రతిష్ఠ అయిపోయి ఉంది. ఎంత పని చేశారు అదవా నువ్వు? ఓ షణ్ముఖ, భూకైలాస్ డైలాగ్ చెప్పావు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చెప్పావు. నిజమే, అది కూడా కరుణ రసమే. అయ్యో ఏంటి ఇలా జరిగింది అని బాధపడుతున్నాడు రావణాసురుడు. యా, వెరీ గుడ్. మేడం చెప్పండి మేడం. అంతా మేడం. సార్, ఒక పిల్లవాడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతే మాక్సిమం 99 పీపుల్ తిట్టిన తల్లి మాత్రం తిట్టే అదే అబ్బాయిని మీరు చేసి చూపించాలి. అది చేసి చూపించండి. బాగుంది. అంటే సిచ్యువేషన్ బాగుంది. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు సార్, ఎంట్రన్స్ టెస్ట్, ఎంటెక్ ఎంట్రన్స్ టెస్ట్ అనుకున్నాం. ఒక తండ్రి ఏం చెప్తాడు, నీకు కరెక్ట్ గా ర్యాంక్ వస్తే నేను జాయిన్ చేస్తాను. కానీ అక్కడ తల్లి ఏం చెప్తారు, ఒకవేళ రాలేదు, రాకపోయినా ఏం చేస్తాడు, భర్తని రిక్వెస్ట్ చేసైనా తన గురువు ఎంటెక్ అయితే అది తల్లి యొక్క కరుణ సార్.
పిల్లలపై. అలా కాదండి, మీకు అర్థం కావట్లా. ఇవాళ సెషన్ ఏంటంటే సిచ్యువేషన్ చెప్పడం కాదు, సిచ్యువేషన్ నేను వాళ్ళకి చెప్తా, అలా కాదు. ఆ సిచ్యువేషన్ ఏదైతే చెప్పారో అది యాక్షన్ చేస్తూ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన సిచ్యువేషన్ తీసుకుందాం. అయ్యో నాయనా, అయ్యో నాయనా, ఇంకా బాగా రావాలి. అయ్యో నాయనా ర్యాంకు రాలేదా, అయ్యో ఎంత పని జరిగిందిరా, ఇంత కష్టపడి చదివావు కదరా, ఏమైపోయిందిరా నీ చదువు. అలా అలా రావాలన్నమాట, ఆ డైలాగ్ రావాలి ఒకటి. మీకు అర్థమైందా ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను? అర్థమైంది సార్. అలా చెప్పాలంటున్నాను, అది ట్రై చేయమంటున్నాను. ఏంటంటే కంప్లీట్ ఇది యాక్చువల్ గా మీరు కూడా అవుట్పుట్ ఇవ్వాలి, నాకు ఇస్తేనే ఇది బాగుంటుంది. సార్ వీడియో ఆన్ చేయాలి సార్. గోవర్ధన్ గారు వీడియో ఆన్ చేయాలి. గోవర్ధన్ గారు వీడియో ఆన్ చేస్తేనే ఎక్స్ప్రెషన్, ఎందుకంటే వాయిస్ మాడ్యులేషన్ కాదు. ఎస్ ఎస్, దట్స్ గుడ్. రండి నాయనా, ఈ ఎగ్జామ్ ఏమి ఎగ్జామ్ నన్ను ఫెయిల్ అయినంత మాత్రం ఏమవుతుంది? 100 మందిలో నువ్వు ఒక్కడే ఫెయిల్ అయినావు నాయన. ఓకే ఓకే, నైస్ ట్రై, వెరీ గుడ్. ఓకే, నైస్ అండి. మిగిలిన రసాలకు వెళ్దాం. ఒక్కొక్క రసం అలా ఒక్కొక్కళ్ళు ట్రై చేస్తూ ఉంటే నాకు కూడా కొంచెం సెషన్ మోటివేటింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ రౌద్రం అండి. రౌద్రం అంటే నాకు వెంటనే గుర్తొచ్చింది శివుడి ప్రళయ తాండవం అండి. మంచి కోపం. రౌద్రం అంటే అది చెప్పాను యాంగర్ అని, సో కోపం. అయితే దీనికి ఒక సన్నివేశం చెప్తాను. నాకు ఒకసారి మేము ట్యూషన్ లో ఉన్నాము, మా సార్ ఇంకా రాలేదు. మా సార్ ఇంకా రాలేదు. రాకపోవడం వల్ల మేము బయట, అంటే ట్యూషన్ సెంటర్ పక్కని వేరే చిన్న కారిడార్ లో ఉంటుంది, అక్కడ నుంచి మేము మాట్లాడుకుంటూ ఉంటాం సరదాగా, పిల్లలందరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే అలాంటప్పుడు మేము అలా మాట్లాడుకుంటుంటే ఒకడు సడన్ గా తప్పని తలుపు తోసుకొచ్చి, అప్పట్లో బాలకృష్ణతో ఫేమస్ డైలాగ్ ఉండేదండి, కంఠం కోసేస్తా అని అన్నాడండి. ఒక్కసారి తలుపు తెరుచుకుని వాడు కంఠం కోసేస్తా అనేసరికి ఒక్కసారి జడిసికి చచ్చామండి మేమందరం. సో దట్ వాజ్ అ సడన్ థింగ్ దట్ హ్యాపెండ్. ఆ వెంటనే మాకు చాలా అంటే వాడు చేసినటువంటిది ఏంటంటే మంచి కోపంగా చెప్పాడు ఆ డైలాగు. చెప్పడం వల్ల ఏంటంటే మేము దానికి రియాక్ట్ అవ్వకుండా ఉండలేపాం. సో వాడు చెప్పిన డైలాగ్ అన్నది చాలా కోపం. మనకి జనరల్ గా బాలకృష్ణ సీమ సినిమాలు చాలా వరకు ఉంటాయి. ఒరే వీర రాఘవరెడ్డి, అదే మనకి సమరసింహారెడ్డి డైలాగ్ ఉంటుంది, చాలా ఫేమస్ డైలాగు. అరే వీర రాఘవరెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, రా చూసుకుందాం అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. సో ఇలాగా కోపంకి, అంటే కోపంగా చెప్పే ఏదైనా డైలాగ్, సపోజ్ అంటే ఇవన్నీ సినిమా డైలాగులు నేను చెప్తుంది. మీరు చెప్పాల్సింది ఏదైనా ఒక సినిమా డైలాగ్ ట్రై చేస్తా అంటే ట్రై చేయండి, లేకపోతే ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు డూ ఏదైనా మీరు సిచ్యువేషన్ తీసుకుని తిడుతున్నట్టు చేయండి ఎవరైనా ఉంటే. వీరశంకర్ రెడ్డి ఒకే కదా అని మేడం మీ వీడియో కనబడట్లేదు, మీ వీడియో కనబడట్లేదు. మీ డైలాగ్ కరెక్ట్ గా ఉంది అసలు. బయట చెప్పండి. ఓకే ఓకే, క్యారీ ఆన్ మేడం, నో ప్రాబ్లం. సార్ సాంబయ్య గారు చెప్పండి. చెప్పండి. నీ కోపం వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నా కోపం వస్తే ఏపీఏ వణుకుద్ది. అది సాంబయ్య గారు సూపర్. ఎస్, సూపర్ సూపర్ సూపర్. ఇది రౌద్ర రసం అండి. అదేంటంటే దుర్యోధన 5 ఊర్లైన పాండవులకి బాబా, ఏమంటివి బాబా గారు, 5 ఊర్లు కాదు, సూది మనంత భూమినైనా ఇవ్వను. మీలో మంచి ఆహార్యం ఉన్నదండి. గోవర్ధన్ గారు, గోవర్ధనే కదా సార్ మీ పేరు? గోవర్ధన్ గారు, యా, థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్. షణ్ముఖ గారు చెప్పండి. టైం లేదు, ఆడపిల్లలు కానీ కష్టంలో ఉన్నప్పుడు నా చెయ్యి టైంలో ఉండదు, టైం డ్యూటీలో ఉండదు, ఆల్వేస్ నా టైంలో హ్యాండ్ లోనే ఉంటుంది. కొంచెం నీరసంగా వచ్చింది నాన్న, ఇంకొంచెం బాగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇంకొంచెం రావాలి, అది ప్రాక్టీస్ చేయాలి. అది చెప్తున్నాను. ఒకేసారి వచ్చిందండి. ఇప్పుడు నేను ఇంత హ్యాపీ మూడ్ లో ఉన్నాను, ఒకేసారి నేను కోపం తెచ్చుకోవాలంటే చాలా కష్టం అండి. సపోజ్ నేను చేయాలనుకుంటున్నాను,
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చేస్తాను చూడండి. ఓకే, నరికేస్తా, నువ్వు దాదాపు అనుకుంటే నీకంట పెద్ద దాదాను రా నేను, నువ్వు గుండావు అనుకుంటే నీకంట పెద్ద గుండాను రా నేను రోజు వచ్చేది ఎక్కడి నుండో తెలుసా, సెంట్రల్ జైలు నుంచి అని ఒక ఫీలింగ్ చూపించాలి. నేను ట్రై చేశాను. ఇది ఏది కూడా మనం చెప్పలేము, అది బాగా వచ్చిందా లేదా అన్నది మీరే డిసైడ్ చేయాలి. ఆడియన్స్ విల్ డిసైడ్. సో అది రౌద్ర రసం అండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేషన్. ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీరత్వం అండి. వీరత్వం, ఎప్పుడైతే వీరత్వం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు సార్. వీరత్వం అంటే ఏంటంటే జనరల్ గా ఇది మనం చెప్పాలంటే రాజులు యుద్ధాలు చేసినప్పుడు వీరత్వాన్ని చూపిస్తారు. చాలా వరకు వీరత్వం ఉంది యుద్ధంలో బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ వీరత్వం గుర్తొచ్చినప్పుడు నేను చిన్నప్పుడు కొన్నాళ్ళు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళాను. అక్కడ ఒక ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఒక పాట నేర్పించారండి. ఆ పాట నేర్పించినప్పుడు ఆ పాట ఎలా ఉంటుందంటే, అంటే ఈ వీరత్వంలో ఏంటంటే ఇది పాట కానీ ఇది మాటలు కానీ ఎలా ఉంటాయంటే మనలోని ఒక రకమైన ఒక భావాన్ని పొంగిస్తాయి. ఎస్, మనం చెయ్యాలి, ఇంకా యుద్ధం చెయ్యాలి అంటే ఒక రెవల్యూషన్ ని తీసుకురావాలి అన్న. సార్ ఎవరు గోవర్ధన్ గారు, ఒక్క నిమిషం అండి, నేను మీకు అవకాశం ఇస్తాను. యా ప్లీజ్, మీరు మీలాంటి ఆడియన్స్ కావాలి సార్ మాకు. ఎస్, దట్స్ వాట్ వి వాంట్. అయితే ఒక రెవల్యూషన్ రావాలనుకోండి, ఒక ఉత్తేజపరిచే ఒక స్పీచ్ ఇవ్వాలి. అయితే నేను ఆర్ఎస్ఎస్ ఆ పాట పాడినప్పుడు నేను ఒకసారి నాకు ఇప్పటికీ చాలా నచ్చుతుంది. ఫస్ట్ 2 లైన్స్ నాకు గుర్తున్నాయి కానీ చాలా బాగుంటుంది. పదండి భరత వీరులార పౌరుషంబు పొంగగా, పదం పాడి కదం త్రొక్కి కదలి ముందుకే గుదాం అని చెప్పి ఇలా ఉంటుందండి. అదే కాకుండా చాలా దేశభక్తి గీతాలు ఉన్నాయి. హిందీలో మాకు స్కూల్లో ఒకటి నేర్పించారండి. మిల్కే చలో మిల్కే చలో మిల్కే చలో మిల్కే చలో మిల్కే చలో చలో భయ్ అని చెప్పి అలా నేర్పించి, ఇవన్నీ ఏంటంటే వీర రసానికి సంబంధించినవండి. సో ఇవన్నీ వీర రసంకి బాగా యాప్ట్ గా ఉంటాయి. అంతే గారు, మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? చాలాసేపు హ్యాండ్ రైజ్ చేశారు. దానికే చిన్న ఎగ్జాంపుల్ సాంగ్ సార్. అదే చెప్పండి. అదిగో అదిగదుగో వస్తున్నాడు, అదిగో సంబళ్ళున తెల్లారి మన అగ్గి పిడుగు అల్లూరి. యాక్చువల్ గా నేను అది నెక్స్ట్ నేను అది చెప్దాం అనుకున్నాను, మీరు బాగా గుర్తు చేశారు కూడా. యా, ఎవరు సాంగ్ ఒకటి చెప్పారండి, ఏంటి ఆ పాట? ఒకసారి కామెంట్స్ లో పెట్టారు నరసింహమూర్తి గారు. ఏంటిది? కదం కదం బడాయింగే. యా, కదం కదం బడాయింగే. ఎస్, అది చాలా మంచి పాట. అయితే యా, యాక్చువల్ గా ఈ వీరత్వానికి ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ, బాగా గుర్తు చేశారు. మనకి మేజర్ చంద్రకాంత్, తెలుగు వీర లేవరా సునీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు వీర లేవరా దీక్ష భూని సాగర, ఆ పాటలు విన్నప్పుడల్లా ఇంక మనలో దేశభక్తి పొంగుతూ ఉంటుందండి. అది వీరత్వం. సరే, నేను కొంచెం చెప్పి దీన్ని ఈ రసాన్ని తగ్గించేద్దాం. అయితే నాకు ఇప్పుడు మేడం గారు చెప్పింది అదిగదిగో మేజర్ చంద్రకాంత్ లో పాట, అల్లూరి సీతారామరాజుది. అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడు, అదిగో మన పిడుగు అల్లూరి ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన ఎవడ పొగరబట్టిన తెల్లదొరగాడు. మన నేను మా అన్నయ్య కలిసి పాడేవాళ్ళం చిన్నప్పుడు ఈ పాట. అదొకటి. తర్వాత అదిగో అదిగదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీరపాండ్య బ్రహ్మ. సార్ మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు సార్, నా ఫ్లో డిస్టర్బ్ అవుతుంది సార్. అదిగో అదిగదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన. ఎందుకు కట్టాలి రాసిస్తూ? నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలుడ్చావా? ఒరై తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టినెతుకు బతికే నీకు శిస్తెందుకు కట్టాలరా అని పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి అని చెప్పి సాంగ్ కంటిన్యూ అవుతుంది. ఇంక ఇలా వెళ్తే వేరే రసానికి అసలు అంత ఉండదు. అసలు మనకి ఫ్రీడమ్ టైంలో
ఈ వీరరసం ఎంతో అంటే జనాలు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి హెల్ప్ చేసిందండి. మన స్వాతంత్ర పోరాటంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి ఇంట్లో ఉన్నవాడు కూర్చుని ఉన్న వాళ్ళని బయటికి తెచ్చి 10 మందిలోని వచ్చి ఆ స్వరాజ్యం సాధించడానికి ఎంతో సాయం చేసింది ఈ వీరరసం. ఈ వీరరసంతో కూడినటువంటి పాటలండి. సరే, ఇది మనకి వీరరసం అండి. నెక్స్ట్ భయానకం. వీరరసం ఎవరైనా ఇంకేమైనా చెప్తారండి? ఎవరైనా ఇంకేమైనా చెప్తానంటే చెప్పండి, లేకపోతే నెక్స్ట్కి వెళ్దాం, భయానకానికి వెళ్ళిపోదాం. వీరరసం ఎవరైనా ఏమైనా ట్రై చేస్తారా, లేకపోతే ఏమైనా యాడ్ చేస్తారా? మన టైం కూడా రన్ అయిపోతుంది ఫాస్ట్ గా, లేదా? సరే సరే, నెక్స్ట్ భయానకంకి వెళ్ళిపోదాం అండి. భయానకం అంటే మనకు భయం వేయడం, ఇంకా అవతల వాడు చెప్తూ ఉంటే భయం వేస్తుందండి. నేను భయానకం అనేసరికి నాకు ఫస్ట్ గుర్తొచ్చిందంటే, చిన్నప్పుడు ఏవో కథలు చదివే. ఇప్పుడంటే మనకి హర్రర్ మూవీస్ అని స్పెషల్ జాన్రాయే ఉంది మూవీస్ కి. ఇప్పుడు థ్రిల్లర్ కామెడీ, హర్రర్ కామెడీ ఇలా చాలా వచ్చాయి, కలుపుతున్నారు. హైబ్రిడ్ రసాలు అన్నమాట ఇవన్నీ. ఆ హైబ్రిడ్ రసాలు బేస్ చేసి కొన్ని సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు హర్రర్ అంటే కంప్లీట్ హర్రర్ ఉండేది, కామెడీ అంటే కంప్లీట్ కామెడీ. ఇప్పుడు రెండింటిని కలిపి ఎక్స్పెరిమెంట్స్ చేశారు, కొన్ని సక్సెస్ కూడా అయ్యారు, బాగుంది. సో నేను భయానకం అంటే మాత్రం నాకు బాగా గుర్తొచ్చేది, చిన్నప్పుడు నేను చదివిన 2 నవలలు అండి. అంటే ఒకే నవల 2 భాగాలండి. ఒకటి తులసి, ఇంకోటి తులసి దళం. ఈ 2 చదివామండి. ఈ చదివినప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన తులసి, తులసి దళం ఇవి సినిమాల కింద కూడా వచ్చాయి, తర్వాత సీరియల్ కింద కూడా చాలా ఛానల్స్ తీసుకుని చేసేయి. సో ఇది చదివినప్పుడు మాత్రం చాలా భయం వేస్తుందండి. అప్పుడు కాత్రా శ్మశానంలో అర్ధరాత్రి 12 గంటలకు నక్కలు ఓ అని అరుస్తూ ఉండగా అతడు శ్మశానంలో నడుచుకు వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తూ ఒక దగ్గర ఆగాడు. ఆగిన తర్వాత అప్పుడే ఒక సమాధి నుంచి అలా ఒక అస్థిపంజరం లేచింది. అస్థిపంజరం లేవడం చూసి కాద్రా దానిపైన భస్మాన్ని చల్లి జై శాంభవి అని అన్నాడండి. సారీ, మంత్రం మర్చిపోయాను. అది జై శాంభవి, అది వేరే మంత్రం. ఓకే, ఏదో ఒకటి అన్నాడు. అలాగా అది చదువుతూ ఉంటే నిజంగా వెన్నులో వణుకొచ్చేదండి మాకు అప్పట్లో. మరి ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. ఇప్పటికీ నాకు కొంచెం హర్రర్ సినిమాలు అయితే నేను చూడను. అది ఒక రకమైన రసం, అది కొంతమందికే నచ్చుతుంది. ఈ మధ్య కొంచెం ఎక్కువ మంది దాని వైపు మొగ్గు చూపుతున్నారు, అది కూడా ఒక మందుకు మంచిదే. సో హర్రర్కి ఎవరైనా ఇంకా ఉదాహరణలు కానీ ఏమైనా యాడ్ చేస్తానంటే చెప్పండి. హర్రర్ విషయంలో సార్ చెప్పండి సార్. కరోనా వేరు సార్. కరోనా అన్నది వ్యాధి కదా, నేను అంటుంది ఆ రసం. కరోనా అన్నది మీకు బీభత్సానికి వస్తుంది యాక్చువల్ గా. నెక్స్ట్ రసం అదే బీభత్సం. కరోనా బీభత్సమే నిజంగా. అఫ్ కోర్స్ భయానకం, బీభత్సం 2 దగ్గరకు ఉంటాయండి. రెండుకి ఆల్మోస్ట్ సేమ్ ఎగ్జాంపుల్. చంద్రముఖి సార్. చంద్రముఖి, యా లక సునీల్ గారు, థ్యాంక్ యూ. రారా, చాలా బాగుంటుంది. షణ్ముఖ చెప్పమ్మా. షణ్ముఖ చెప్పండి. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? అనుష్క, నన్ను పెళ్లి బొమ్మాలి చేసుకుంటావా? బొమ్మాలి వదల. వెరీ గుడ్. అది హర్రర్ డైలాగ్ అండ్ అఫ్ కోర్స్ అవి భయం వస్తాయి, అవి ఎవరైనా చెప్తే నిజంగా భయం వేస్తుంది కొన్ని డైలాగ్స్ కి. థ్యాంక్ యూ షణ్ముఖ గారు అండ్ సునీల్ గారు, బాగుందండి. నెక్స్ట్ బీభత్సం దగ్గరికి వచ్చేసరికి నాకు అంటే బీభత్సానికి అర్థాలు ఉంటాయండి. ఒకటి రివోల్ట్ అని, ఒకటి అగ్లీ అని, ఇంకోటి ఇలాగా అగ్లీ, రివోల్ట్. అండ్ నాకైతే బీభత్సం అనగానే నాకు గుర్తొచ్చే ఉదాహరణ ఏంటంటే లంకా దహనం అండి. హనుమంతుడు లంకా దహనం చేసినప్పుడు అది కంప్లీట్ బీభత్సం అయిపోయింది, లంక అంతా కాలిపోయిందండి. అంటే ఇట్స్ డిజాస్టర్, హారబుల్ డిజాస్టర్ అంటాం కదా, అది బీభత్సం అండి. సో ఇంకోటి చాణక్యుడికి జరిగిన అవమానం బీభత్సంలోకి వస్తుందండి. ఎందుకంటే చాణక్యుడికి చాలా పెద్ద అవమానం జరిగింది. ఎందుకు అంత పెద్దది అంటున్నారు అంటే అతడు దాన్ని గుర్తు పెట్టుకుని ఏకంగా ఒక డైనాసిటీ, ఒక వంశాన్నే అతడు రిమూవ్ చేసి
రాజ్యం అంటే పవర్ నుంచి రిమూవ్ చేసి వేరే డైనాసిటీని కూర్చోబెట్టాడు. సో చాణక్యుడిది నేను నా అభిప్రాయం ప్రకారం చాణక్యుడు చేసింది బీభత్సం అండి. మౌర్య ఎంపైర్ ని స్టార్ట్ చేసి నందుడు ఎంపైర్ ని రిమూవ్ చేశాడు. సో నా దృష్టిలో మాత్రం నాకు అనిపించింది. ఇంకోటి లంకాదహనం అందరికీ తెలుసు, హనుమంతుడు ఎలాగంతా చేశాడు. నెక్స్ట్, ఇప్పుడు మీకు చాలా మంది వర్ణిస్తూ ఉంటారు, ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి, ఫీల్ అయితే గానీ ఇది మనం ఏం చేయలేం. చాలా మంది ఏం చెప్తారంటే బయట హోటల్లో ఫుడ్ ఎలా తయారు చేస్తుంది అని చెప్పినప్పుడు కొన్ని విషయాలు చెప్తారు. ఇది నేను సభాముఖంగా ఎక్కువ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, మీరు ఆల్రెడీ విని ఉంటారు. ఒకవేళ వింటే ఊహించుకుని ఒకసారి మీరు ఫీల్ అవ్వండి. ఒక సపోజ్ ఒక దోశలు వేసేవాడు ఉన్నాడు, వాడు దోశ వేస్తాడు, వాడు నీట్ గా వేయడనో లేకపోతే ఏవో చాలా ఉంటాయి. అవన్నీ మనం ఊహించుకున్నప్పుడు మనకి ఒక్కసారి జివుక్స్లా కలుగుతుంది, ఒంట్లో జివుక్స్లా కలుగుతుంది అనమాట. లేకపోతే అలాంటి పరిస్థితి ఏది ఉంటుందో జివుక్స్ లాగా ఒక్కసారి కలిగి ఇంకా అసహ్యం వేసేస్తుంది. దాన్ని కూడా బీభత్సం అంటారండి. ఆ రసాన్ని కూడా, ఆ అసహ్యాన్ని కూడా బీభత్స రసం అని అంటారు. తర్వాత బీభత్సం అయిందండి. నెక్స్ట్ అద్భుతం. బీభత్సం ఇంకెవరైనా ఏమైనా చెప్తారండి? బీభత్సానికి బీభత్సం త్వరగా చెప్పాలి, టైం అయిపోతుంది. అద్భుతానికి వెళ్ళిపోదామా? అద్భుతం చెప్పండి. పోనీ ఇన్ని రసాలు నేను చెప్పాను కదా, అద్భుతం చెప్పండి, తర్వాత చూద్దాం. ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేసి అద్భుతం చెప్పాలి. అద్భుతం అంటే మీరేమనుకుంటున్నారు? అద్భుతం మీరేమనుకుంటున్నారండి? ఎవ్వరు అసలు ఏమండి సెషన్ లో ఎవ్వరు అసలు నోరెప్పట్ల. చాలా గొప్పది. చెప్పండి. చాలా గొప్పది, వెరీ గుడ్, నైస్, వావ్ 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 అనిపించేటువంటి పని ఏదైనా జరిగితే దాన్ని అద్భుతం అంటారు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్, సునీల్ సార్, బాగుంది. నెక్స్ట్ నరసింహమూర్తి గారు, మీరు ఏమైనా చెప్పగలరా అద్భుతానికి? ఇంపాక్ట్ అనే సంస్థ ఇంటర్నేషనల్ లోని 300 ప్రెసిడెంట్లు, 300 సొసైటీలు, 300 సంఘాలు ఒకటే నెల రోజులు చేయడం అనేది చాలా అద్భుతం. సూపర్ సార్ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. ఇంకెవరైనా ఏమైనా యాడ్ చేస్తారండి? థ్యాంక్ యూ సార్ గోవర్ధన్ సార్. ఈ మధ్య అద్భుతాలు చూడడం మానేసినట్టున్నారు, ఎక్కువ గ్రాఫిక్స్ చేయడం వల్ల ఏది జరిగినా అది అద్భుతంగా కనబడట్లేదు. ఏమండి, ఒక మెజిషియన్ మ్యాజిక్ చేస్తాడండి, మ్యాజిక్ చేసినప్పుడు దాని ట్రిక్ తెలియనంత వరకు అది మనకు అద్భుతం అండి. ఒక బాల్ ఉంది, ఒక బాల్ నుంచి మరో 2 బాల్స్ ప్రొడ్యూస్ చేశాడు, లేకపోతే ఖాళీ జేబు నుంచి ఏవో వస్తువులు ప్రొడ్యూస్ చేశాడు. అవన్నీ మనం ఏమంటామండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అద్భుతం. మనకి అద్భుతం, ఆశ్చర్యం, అద్భుతం. ఓకే, సర్ప్రైజ్. అద్భుతం అంటే సర్ప్రైజ్ అని కూడా వస్తుంది. ఓకే, సో ఒక మ్యాజిక్ షోని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చండి అద్భుతానికి. ఎందుకంటే అవతల వాడు చేస్తుంది ఏంటో మనకు తెలియదు కాబట్టి. ఇదే కాదు, ఏదైనా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మనకు తెలియనప్పుడు మనం ఏమనుకుంటాం? అద్భుతం చేశాడురా వీడియో అని అంటాం. సపోజ్ ఒకడు 10th క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడండి, లేకపోతే స్టేట్ ఫస్ట్ వచ్చాడు, వాడు ఎంత శ్రమించాడో మనకు తెలియదు, వాడు ఏ ప్రాసెస్ ఫాలో అయ్యాడో తెలియదు, ఏ షార్ట్ కట్స్ స్మార్ట్ కట్స్ ఫాలో అయ్యాడో తెలియదు, లేకపోతే ఏ మెటీరియల్ ఫాలో అయ్యాడో తెలియదు, ఇవేవి తెలియవండి. బట్ స్టిల్ వాడికి ర్యాంక్ వచ్చేసరికి మనకు ఆ ప్రాసెస్ తెలియదు కాబట్టి మనం ఏమంటాం? అద్భుతం రా, నువ్వు అద్భుతం రా అని అంటాం. నీకు తిరుగులేదురా, నీకు సాటి లేదురా అని అంటాం. సో అది అద్భుతం. ఇంకెవరైనా ఏమైనా యాడ్ చేస్తారండి అద్భుతానికి? అద్భుతం. సాంబయ్య గారు చెప్పండి సార్. సాంబయ్య గారు సార్, మొన్న వరల్డ్ కప్ 2020 మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ 6 కొట్టాడు దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్. దాన్ని సూర్యకుమార్ వరల్డ్ కప్ ఆకాశంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది, దాన్ని ఎట్లనగా నేను విడిచిపెడతాడు. చాలా అద్భుతం సార్. చూసారా, వరల్డ్ కప్, ఇండియాకి వరల్డ్ కప్ రావడం అద్భుతం. అండ్ సాంబయ్య గారు చెప్పింది అద్భుతం. అండ్ సచిన్ దల్గా షార్ట్స్ గురించి కూడా సునీల్ గారు చెప్పారు, అది అద్భుతం. థ్యాంక్ యూ సార్, ఇలాగ బాగా యాడ్ చేస్తున్నారు నాకు. సచిన్
స్ట్రైట్ డ్రైవ్ అన్నారండి. యా, సూపర్ సూపర్. రోహిత్ శర్మ ఫుల్ షాట్. ఇవన్నీ అద్భుతాలండి విరాట్ నిజంగా. కోహ్లీ మళ్ళా 4-6 సార్. సార్ ఏంటమ్మా? తెలంగాణ విరాట్ కోహ్లీ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో కరెంటు పోతే ఒక వింత, కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పోవడం అనేది ఒక అద్భుతం. ఓ సూపర్ సూపర్, నైస్, చాలా బాగా చెప్పారు. షణ్ముఖ, మీరు అన్నది కరెక్టే. విరాట్ కోహ్లీ సార్, 6 హెలికాప్టర్ షాట్ అంటారా? అవును సార్, హెలికాప్టర్. ధోని హెలికాప్టర్ షాట్. మీరేం చెప్తున్నారు? విరాట్ కోహ్లీ సార్ ఒక్క నిమిషం. వైఎస్ఆర్ పీడ వదిలిపోయింది దేశానికి, చంద్రబాబు వచ్చాక చాలా అద్భుతాలు జరిగాయి. అది ఇది ఇలా కూడా చెప్పొచ్చు. రాజకీయంగా మాక్సిమం బాగుంది, వాక్యం అయితే బాగుంది. యా, గుడ్. ఎనీవేస్ సార్ రమణ గారు, బాగుంది. రమణ గారు 1 సెకండ్. సార్ ఇప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పండి, వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. చెప్పడం కాకుండా దే హావ్ టు ఎక్స్ప్రెస్. అద్భుతం అనేది ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళు. అది విరాట్ కోహ్లీ అద్భుతం చేశాడు అది కాదు, మరి అదే అది వాళ్ళు ఇమోషన్ ఉండాలి బాగా. చందమామ ఎంత బాగుందో, ఇవాళ పూర్ణమి చంద్రుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో. అంటే ఏదైనా హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రైజింగ్ చూపించాలి. ఎగ్జాక్ట్లీ అలా చేయాలి. అలా చెప్పండి. అదే ఇప్పుడు సర్ప్రైజ్ చెప్పండి. ఇప్పుడు సరే, ఐ థింక్ షణ్ముఖ ట్రై చేస్తావమ్మా, ప్లీజ్ చేయండి. షణ్ముఖ గారు చెప్పండి. అబ్బా, ఎక్స్ప్రెషన్. ఈ ఎండలు నన్ను కాల్చుకొని తినేస్తున్నారా బాబు. నా తలంతా వేడెక్కిపోయి చాలా ఇబ్బంది పెడుతున్నాయే. అయ్యయ్యో. ఓ బాగుంది. కాకపోతే అది బీభత్సాన్ని చూపించారు మీరు. మేము అద్భుతాన్ని అడిగాం. మేము అద్భుతం అడిగితే మీరు బీభత్సాన్ని చూపించారు. ఇదే పెద్ద అద్భుతం. బాగుంది. ఎనీవే, ధన్యవాదాలు షణ్ముఖ గారు. నెక్స్ట్, శాంతి రసం. అందరికీ తెలుసు, ఇది చాలా ముఖ్యమైన రసం, కానీ మనకు చాలా తక్కువ ఉండే రసం శాంతి రసం. శాంతి రసం, మనం జనరల్ గా శాంతి అంటే గౌతమ్ బుద్ధుడు గుర్తు రావచ్చు, చాలా మంది గాంధీ గారు, ఇలా చాలా మంది గుర్తొస్తారు. అయితే శాంతి రసంలో మనం ఒక డైలాగ్ ఏదైనా చెప్పాలనుకోండి, శాంతిగా చెప్పాలనుకోండి, ఏదైనా చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక సపోజ్ పిల్లలు ఉన్నారు, పిల్లలకు నేను చెప్పాలి, పిల్లలు అందరూ చక్కగా చదువుకోవాలి, చదువుకుని బాగా వృద్ధిలోకి రావాలి, వృద్ధిలోకి వచ్చిన తర్వాత మీరు మీ తల్లిదండ్రుల్ని చూసుకోవాలి అని నేను చెప్పాను అనుకోండి. ఇదంతా కూడా ఒక పేస్ లోని ఒక ప్రశాంతంగా వెళ్తోంది లెక్చర్. ఇది శాంతి రసం అండి. ఎవరైనా ఏమైనా శాంతి రసానికి డైలాగ్ చెప్తానంటే విత్ ఎక్స్ప్రెషన్స్ ట్రై చేయండి. శ్రీదేవి గారు చెప్పండి. బాబు, చెప్పిన మాట వినమ్మా, చక్కగా చదువుకోమ్మా, చక్కగా స్కూల్కి వెళ్ళమ్మా, మా బంగారం కదా. బాగుందండి, చక్కగా చెప్పారు. వావ్, సూపర్ సూపర్, నైస్ ఎక్స్ప్రెషన్. ఓకే, చాలా బాగా చెప్పారు నిజంగా. మీ ఇన్వాల్వ్మెంట్ కూడా బాగా నచ్చిందండి. సూపర్ సూపర్. నెక్స్ట్, హాస్యానికి వెళ్దాము. హాస్యం వెళ్ళిన తర్వాత కూడా సెషన్ అయిపోయినట్టు కాదండి. ఇది హాస్యరసం అన్నది ఒకటి ఉంది. ఇది చెప్పిన తర్వాత నేను కూడా ఇంకొంచెం యాడ్ చేసి ఒకటి చూద్దాం ఏంటని. హాస్యరసం, హ్యూమర్, ఫన్, ఇవన్నీ మనకి అర్థాలండి. సో హాస్యరసం వచ్చేసరికి మన అందరికీ తెలుసు హాస్యం అంటే ఏంటో, కానీ మనలో ఎక్కువ జరగందే అదండి, హాస్యం జరగదు. అయితే హాస్యం అన్నది మనం హాస్యం అనేసరికి మనకు కవి గుర్తొస్తారండి. ఫస్ట్ లో చెప్పుకున్నట్టు తెనాలి రామలింగడు గుర్తొస్తారండి. తెనాలి రామలింగడు. ఇంకోటి కథల పుస్తకాలు కానీ అడిగితే చాలా వరకు ఎవరికైనా ఏమైనా గుర్తొస్తుందా? మూవీస్ అయితే బ్రహ్మానందం గారు. మూవీస్ కాదు, ఆ మూవీస్ అదే నాకు తెలుసు. మూవీస్ అంటే బ్రహ్మానందం అంటారు, కానీ అలా కాదు. కథల్లో జంధ్యాల, అది మూవీస్ సార్. జంధ్యాల, ఎస్, అబ్సల్యూట్లీ మూవీస్ అండి, మూవీస్ కాదు. నేను అంటుంది పుస్తకాల్లో విషయంలో. బీర్బల్ ఫన్ కి ఉంటుంది, తెలివితేటలకు కూడా ఉంటుంది. విజ్డమ్ అండ్ ఫన్. ఇంకేమైనా
చార్లీ చాప్లిన్. ఇవన్నీ మూవీస్కి వెళ్ళిపోతున్నారు. నేను అంటే పుస్తకాల్లో మనం చిన్నప్పుడు పుస్తకాలు చదివినప్పుడు పంచతంత్రంలో ఎవరున్నారు పుస్తకాలు ఎవరు అంటే అవి చాలా కమాన్ షణ్ముఖ అద్రిపోయింది. షణ్ముఖ చెప్పండి. పరమానంద శిష్యులు. ఎస్, యూ గాట్ ఇట్. పరమానంద శిష్యులండి. అఫ్ కోర్స్ అది టీవీ సీరియల్ గా మీరు చూసుండొచ్చు, కానీ ఇట్స్ ఫస్ట్ ఏ బుక్. పరమానంద శిష్యుల కథ, అదే పరమానంద శిష్యులు అని చెప్పి ఫన్ కి నాకు తెనాలి రామలింగడితో పాటు అది గుర్తొచ్చింది. సరే, ఎలాగా సెషన్ నేను లాస్ట్ లో హాస్యం అందుకే పెట్టాను. ఒక 2 జోకులు చెప్పుకుని అప్పుడు నెక్స్ట్ వెళ్దాము. సో ఫస్ట్ తెనాలి రామలింగడితో జోక్ చెప్తానండి. ఒకసారి, అంటే ఇది పుస్తకాల్లో ఉందా లేదా పక్కన పెడితే, ఒకసారి మా అమ్మగారు నాకు చెప్పారు. ఒకసారి అందరూ పిక్నిక్ వెళ్ళారండి. రాయల వారు వీళ్ళందరూ పిక్నిక్ వెళ్ళారండి. వెళ్ళినప్పుడు ఆకులు తేవాలి అంటే తినడానికి. అప్పట్లో అయితే ఎవరు క్యారీ చేసేవారు కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ తోటలు ఉండేవి కాబట్టి అరిటాకులు తేవాలి, విస్తరాకులు అదే అరిటాకులు తేవాలన్నమాట. అయితే అరిటాకులు కోసుకురండి అని చెప్పారు. ఎవరు? రాయల వారు తెనాలి రామలింగడి గారికి చెప్పారు. మామూలుగా తెనాలి రాముడిని ఇంకా గ్రూప్ ఉంటారు కొంతమంది. సరే చెప్పారు, తెనాలి రామలింగడికి చెప్తే ఆయన తేవడమో తెప్పించడమో ఏదో ఒకటి చేస్తారని. అయితే ఆయన తెనాలి రామలింగడు చమత్కారంగా అందరికీ తెద్దునా కొందరికే తెద్దునా అని అడిగారట. అడిగితే రాయల వారు ఏమన్నారు, ఆయన ఏం అర్థం చేసుకున్నారంటే, ఓహో కొంతమందికే తెస్తాడేమో ఇతడు, అలా కాదు, అందరికీ ఆకులు కావాలి కదా తినడానికని, కొంతమందికి కాదు తెనాలి రామకృష్ణ, అందరికీ కావాలి అని అన్నారట. అంటే సరే వెళ్ళారు, ఆకులు కోసుకుని తెచ్చేశారు. తెచ్చేసిన తర్వాత అందరూ తిందాం అనుకుంటున్నారు. తిందాం అనేసరికి ఒక పెద్ద చాలా మంది మనుషులు వచ్చి కొట్టడానికి వచ్చారండి. ఎందుకంటే ఈ ఆకులు అన్నవి వేరే వాళ్ళ తోటలోంచి చెప్పకుండా ఈయన కోసుకుని తెచ్చారు. మరి అప్పుడు అడిగారు, ఏంటి నువ్వు ఇలా చేసావంటే, నేను అప్పుడే అడిగానండి, కొందరికే తెద్దునా అందరికీ తెద్దునా అని. నేను అన్నది ఆకులు కాదండి, నేను అన్నది ముప్పు కొందరికే తేవాలా అందరికీ తేవాలా అని అడిగారు. సో ఆ విధంగా మనం హాస్యానికి ఆయన చెప్పుకోవచ్చు. ఇంకోటి పరమానంద శిష్యులతో ఒకటి చెప్పి ఐ థింక్ టైం కూడా అయిపోవచ్చింది. ఒక 5 minutes తీసుకుని కంక్లూడ్ చేసుకుందాం అండి. సో పరమానంద శిష్యుల దాంట్లో ఒకసారి కథా కాలక్షేపం అని ఒకటి పెడదాం అనుకుంటారు పరమానందయ్య గారు. సో కథా కాలక్షేపం పెడదామని ఒక ఊళ్ళోని ఉంటారు. ఉన్న తర్వాత కథా కాలక్షేపం అంటే పూర్వకాలంలో రామాయణం, భాగవతం, భారతం ఇలాంటివన్నీ ఊరూరా వెళ్ళి పండితులు చెప్పేవారు. అలాగే పరమానందయ్య గారిని ఆహ్వానించారు, కథా కాలక్షేపం చెప్తారని. మొదటి రోజు గురువు గారు ఏం చేశారంటే శిష్యుడిని పంపించారు, ఒక శిష్యుడిని పంపించారు, నువ్వు కథా కాలక్షేపం చెయ్యని. అంటే పురాణ కాలక్షేపం, కథ కన్నా పురాణ కాలక్షేపం అంటారు దాన్ని. పురాణ కాలక్షేపం చెప్పు అని అన్నారు. అంటే ఇతడు వెళ్ళాడండి. వెళ్ళి వేదిక మీద నించున్నాడు. నించున్న తర్వాత ఒక అందరినీ ఒక ప్రశ్న వేశాడు. ఇవాళ నేను చెప్పబోయే విషయం మీ అందరికీ తెలుసా అని అడిగాడు. అడిగితే వాళ్ళందరూ తెలీదు అని అన్నారు. తెలీదు అనేసరికి తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా తెలీదు అని చెప్పి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే అయ్యో ఏంటి పురాణ కాలక్షేపం ఇలా అయింది అని చెప్పి నెక్స్ట్ డే ఇంకో గురువు గారికి చెప్పారు, నిన్న అవ్వలేదండి ఇలా అయిందంటే, అయ్యో ఇలా కాదు, రెండో రోజు ఇంకో శిష్యుడిని పంపిస్తానని ఇంకో శిష్యుడిని పంపించారండి. పంపించినప్పుడు నిన్న దెబ్బతిన్నారు కదా, ఇవాళకి ఏం చేశారంటే ఈ శిష్యుడు రాగానే వేదిక ఎక్కగానే నేను చెప్పబోయే విషయం మీ అందరికీ తెలుసా అంటే అందరూ తెలుసు అన్నారండి. తెలుసు అనేసరికి తెలిసిన తర్వాత నేను చెప్పడం ఎందుకు, చెప్పక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోయాడండి. రెండో రోజు కూడా పురాణ కాలక్షేపం జరగలేదు. జరగకపోతే వీళ్ళందరూ జనాలందరూ వెళ్ళి గురువు గారిని మొత్తుకున్నారు. మొత్తుకుంటే గురువు గారు ఇప్పుడు ఏమన్నారంటే, నాకు చాలా సిగ్గుగా ఉంది, నాకు పురాణ కాలక్షేపం కోసం మీరు పిలిచి ఇంత మర్యాద చేశారు కదా, సరే మూడో రోజు నేనే వస్తానని చెప్పి అన్నారండి. అంటే సరే మూడో రోజు గురువు గారు వెళ్ళారండి. అయితే ఈసారి ప్రజలు ఏం చేశారు, మొదటి రోజు దెబ్బతిన్నారు, రెండో రోజు దెబ్బతిన్నారు, మూడో రోజు ఏం చేశారంటే కొంతమంది తెలుసని కొంతమంది తెలియదని అందామని అనుకున్నారండి. గురువు గారు వచ్చారు. వచ్చి ఇవాళ నేను చెప్పబోయే విషయం మీ అందరికీ తెలుసా అని అడిగారండి. అడిగితే కొంతమంది తెలుసని కొంతమంది తెలియదని చెప్పేసరికి అప్పుడు గురువు గారు అన్నారండి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి, ఇంక నేను చెప్పక్కర్లేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయారండి. మొత్తానికి ఆ పురాణ కాలక్షేపం జరగలేదు. అలాగా పరమానంద శిష్యుల కథ ఇది నాకు చాలా బాగా నచ్చిన కథ. సో బాగా గుర్తున్న కథ. సో ఇది హాస్యరసానికి మనకి మంచి ఉదాహరణ అండి. అయితే ఇప్పుడు
ఉదాహరణకి ఇప్పుడు ఒక చిన్న ఇది చేసి కంక్లూడ్ చేస్తున్నాను. ఇందాల శ్రీదేవి మేడం గారు ఒక చిన్న సిచ్యువేషన్ చేశారు. బాబు స్కూల్కి వెళ్ళరా అని అన్నారు కదా, అదే చూద్దాం ఒకసారి. బాబు స్కూల్కి వెళ్ళరా, స్కూల్కి వెళ్ళకపోతే ఎలారా, స్కూల్కి వెళ్ళకపోతే నువ్వు చదువుకోకపోతే మంచి ఉద్యోగం రాదురా, పెద్దవాడు మంచి వృద్ధిలోకి రావురా, నువ్వు స్కూల్కి వెళ్ళరా. ఇది ఒక పేస్ అయ్యిందండి. అయిన తర్వాత వాడు వినలేదు మాట. వినకపోతే అప్పుడు ఏం చేస్తారండి? ఒరే నాయన, స్కూల్కి వెళ్తే నీకు గోల్డ్ అంత చదువు వస్తుంది, విజ్ఞానం వస్తుంది, నువ్వు మంచి జీవితంలో బాగా ఎదుగుతావు, గొప్ప పొజిషన్కి వెళ్తావు. ఇదేంటంటే రౌద్రం. ఫస్ట్ది ఏంటంటే శాంతం, రెండోది రౌద్రం. తర్వాత ఒరే వెధవా, ఎంత చెప్పినా స్కూల్కి వెళ్ళవేమిట్రా, నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడు నీకు 2 చెంపలు వాయించేస్తాను. ఇది చెప్పండి ఏ రసం? భయానకం. ఎస్, థ్యాంక్ యూ సార్ అశోక్ సార్. భయానకం, ఎస్ భయానకం. ఆ తర్వాత ఆ అమ్మ ఓ 4 మొత్తిందండి పిల్లాడిని. ఓ 4 మొత్తితే దాన్ని ఏమంటారండి? భయానకం. నెక్స్ట్ లెవెల్ ఏం చెప్పాను? బీభత్సం. అప్పుడు పిల్లాడు ఏడుస్తున్నాడండి. పిల్లాడు ఏడుస్తూ స్కూల్కి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఇంట్లో కూర్చుని అయ్యో నా పిల్లాడిని కొట్టేనే అని ఆమె బాధపడుతుందండి. సో దాన్ని ఏ రసం అంటారు? కరుణరసం. థ్యాంక్ యూ కరుణరసం. సో ఇలాగా ఇంకేది ఇంకా ఆల్మోస్ట్ కొన్ని మాక్సిమం కవర్ చేశాను కదండి. ఒక 5 రసాలు కవర్ చేశాను. అయితే పిల్లాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకొక రసం పెడదాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత గోడకు బంతి కొట్టినట్టు తిరిగి వచ్చాడండి. అప్పుడు ఏ రసం వస్తుంది తల్లిలోని? పిల్లాడిని స్కూల్కి పంపించింది కష్టపడి, వెనక్కి వచ్చాడు. గోడకు బంతి కొట్టినట్టు వెనక్కి. రౌద్రం కాదండి, అద్భుతం, సర్ప్రైజ్. అదేంటి వీడు అప్పుడే వచ్చేసాడు? అవునా కదా? అవునా కదండి? అవును సార్. అవునా కదా? అంటే మీకేమైనా డిఫరెంట్ రసం ఉందంటే చెప్పండి. అనిపించిందంటే రౌద్రం ఇందాక మోటివేటింగ్ అండి. ఫస్ట్ చెప్పారు కదా నువ్వు మంచి వృద్ధికి వెళ్తావు, అదంతా రౌద్రం. సో ఐ థింక్ ఐ హావ్ కవర్డ్ 1 2 3 4 5 6 ఒక 7 రసాలు 6 రసాలు కవర్ చేశానండి. మిగిలిన 3 అది ఇలాగా సందర్భాన్ని బట్టి మనం మల్టిపుల్ రసాలని కవర్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు ఒక కథ చెప్పినప్పుడు, సపోజ్ ఒక కథ చెప్పాము, కథ చెప్తున్నప్పుడు అందులో ఎమోషన్ ఉన్నప్పుడు స్పీకర్ ఇంకో విషయం చాలా బాగా గుర్తుంచుకోవాల్సింది అంటే, మీరు ఏదైనా సన్నివేశం స్పీకర్ గా చెప్తున్నప్పుడు అందులో జనాలను ఇన్వాల్వ్ చేయాలండి. మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదండి. ఎప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే మీరు కూడా అది రియాక్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన గురించి చెప్తున్నప్పుడు తను ఎన్ని కష్టాలు పడ్డాడు ఇవన్నీ చెప్తున్నప్పుడు కేవలం ఆ రసం స్వరంలో ఆ రసం కనబడాలి తప్ప ఒక స్పీకర్ గా అతడు ఏడవకూడదండి. అతడు ఏడ్చాడంటే ఇంకా ఏడిపే మిగులుతుంది, జనాలు కూడా ఏడ్చేస్తారు అండ్ మొత్తం బీభత్సం జరిగిపోతుంది అక్కడ. సో అలా జరగకుండా అందరం జాగ్రత్త పడాలి. స్పీకర్ షుడ్ ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ బట్ షుడ్ నాట్ కీప్ ఎమోషన్స్. అంటే ఎమోషన్స్ అన్నవి జస్ట్ ఎక్స్ప్రెస్ చేయాలి తప్ప లోపల ఉండకూడదండి. ఉన్నాయంటే మాత్రం అది బయటికి తన్నుకొచ్చి అవి బీభత్సం సృష్టిస్తాయి ఆ సెషన్ లో. దీన్ని బట్టి ఇక్కడికి రసాలన్నీ నేను చెప్పాను, కవర్ చేశాను నాకు అనిపించింది. మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే, ఎవరైనా డౌట్స్ ఏమన్నా ఒకసారి మాట్లాడండి. మాట్లాడితే సార్ అమాయకత్వం అండ్ శృంగారం ఇవి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. శృంగారం ఇది యాడ్ చేయలేము, అన్నిట్లోని యాడ్ చేయలేము. అదే చెప్తా కొన్ని. అండ్ అమాయకత్వం అన్నది డైలాగ్. అవును, అమాయకత్వం డైలాగు. అది యాక్చువల్ గా కరుణ రసంలో వచ్చేసిందండి. అంటే మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ చాలా రసాలు, ఇప్పుడు విషాదం ఉంది, ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఇది ఉంటుంది, పాట ఒకటి ఉంటుంది, అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ అని చెప్పి ఒక పాట ఉంటుంది. చాలా హార్ట్ టచింగ్ పాట. ఘంటసాల గారు పాడారు.
పాండురంగ మహత్యం సినిమాలోది. అది చాలా బాధపడుతూ పాడినటువంటిది. సో అది కరుణ రసంలో వస్తుంది. మనం ఏ ఎమోషన్ తీసుకున్నా సాడ్ లేకపోతే ఇవన్నీ ఈ రసాల్లో ఎక్కడో దగ్గర మీకు కలుస్తాయండి. సో బేసిక్ గా ఈ నవరసాలు మనకి అంటే కవర్ చేసామంటే ఆల్ ఎమోషన్స్ ఇందులోకే వస్తాయండి. ఏదో కేటగిరీకి వస్తాయి. కొన్నిసార్లు 2-3 కలిసి ఉంటాయి. 2-3 కలిసి ఉంటాయి. ఒక ఉదాహరణకి ఒక 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 పర్సన్ ఉన్నాడు, అతనికి కోపం వచ్చింది, బాధ కూడా వచ్చింది. కోపం బాధతో కన్నీళ్లు పెడుతూ కోపంగా జనరల్ గా చిన్నపిల్లలు ఉంటుంది ఇది ఎక్కువ. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, కానీ బాధ ఏడుస్తూ కళ్ళ ముందు నీళ్లు పెట్టుకుని కోపాన్ని ప్రదర్శిస్తారు పెద్దవాళ్ళ మీద, ఏం చేయలేక. అలాంటప్పుడు 2 రసాలు కలిసి కనబడుతూ ఉంటాయి, హైబ్రిడ్. సో ఇలాగా ఏవైనా వీటిలోకి వస్తాయండి, ఈ కేటగిరీలోకి వస్తాయి. 9. అమాయకత్వం అన్నది కూడా ఒక రకంగా శాంతంకి చెప్పుకోవచ్చు మనం, శాంత రసం. స్వాతి ముత్యం కమల్ హాసన్ గారు యాక్టింగ్ ఉంటుంది కదా, అమాయకంగా ఇన్నోసెంట్ గా. అదే నేను అంటున్నదే శాంత రసం, లేకపోతే దాన్ని శాంతం కరుణ కలిస్తే ఇవన్నీ ఏంటంటే మిక్సర్ ఆఫ్ మల్టిపుల్ రసాస్. సో అవన్నీ ఏ రసం తీసుకున్నా వీటిల్లోనే మనం ఏ టైప్ ఆఫ్ మేనరిజం తీసుకున్నా, ఒక క్యారెక్టర్ తీసుకున్నా ఈ రసాలన్నీ చాలా వరకు కనబడుతుంటాయి. ఎస్, ఎవరైనా ఏమైనా డౌట్స్? శైలజ గారు మాట్లాడండి. శైలజ గారు మీ వాయిస్ రాలా. శైలజ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. నమస్కారం. మీరు చెప్పండి. మొదట శృంగార రసంలో మధురు లవ్ అనేది శృంగారంలో కాదని చెప్పారు కదా, ఒకసారి అది కొంచెం క్లారిటీగా ఒకసారి మళ్ళీ చెప్తారా? ఏది మేడం? ఏది శృంగారం మధురు కాదన్నాను? ప్రేమించే ప్రేమలో శృంగారం కౌంట్ అది అవ్వదని శృంగారం చెప్పారు కదా, ఆ లైన్ కాదు, కొంచెం అది శృంగారం కాదు, ఒకసారి. అది కరుణకు వస్తుందండి. ఎందుకంటే శృంగారం అనే ప్రత్యేకంగా దీనికి నేమ్ చేసిన రసం ఎందుకు పెట్టారంటే ఇట్స్ ఓన్లీ టు ఎక్స్ప్రెస్ లవ్ బిట్వీన్ 2 people. అది కూడా నాయకుల మధ్యన. దాని డెఫినేషన్ అలా ఉంటుందండి. మీరు కావాలంటే ఒకసారి ఎక్కడైనా మీరు రెఫర్ చేసిన, శృంగారం అన్నది నాయకుల మధ్య ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచేదే తప్ప ఎగ్జాంపుల్స్ కూడా అవే ఇస్తారు ఎవరైనా. ఒక హీరోయిన్ ని చెప్పడం ఇలాంటివన్నీ అన్నమాట. అవన్నీ అందులోకి వస్తాయి. మదర్ చూపించేది మాత్రం కరుణ అండి. అది కరుణ రసానికే వస్తుంది. ఎందుకంటే మీకు శృంగారం అన్నది అది బ్యాడ్ వర్డ్ కాదు, కానీ ఇట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు 2 people. ఆ పర్టికులర్ సీన్ కి, ఆ సిచ్యువేషన్ కి, ఆ పీపుల్ కే వర్తిస్తుందండి. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. మనం బ్యాడ్ వర్డ్ గా చూస్తాం. యాక్చువల్ గా చెప్పండి. ప్రేమ అనేది అందరి మధ్య ఉంటది, అది శృంగారంలోకి రాదు, కానీ మదర్ చూపించే ఇలా అని చెప్పారు కదా అని చిన్నది. అదే అమ్మా చెప్తున్నాను. ప్రేమ ఇక్కడ ప్రేమ అంటే, శృంగారంలో ప్రేమ అంటే నాయకుల ప్రేమ మాత్రమే, మిగిలినవి కావు. వేరే తల్లి ప్రేమ అనేసరికి కరుణ రసంలోకి వెళ్తుంది. మీకు కరుణ రసంలో ఎప్పుడు కూడా తల్లి ప్రేమనే చెప్తారు. ఎందుకంటే తల్లిలో ఉండే కరుణ ప్రేమగా మీకు వ్యక్తపరుస్తున్నారు. ఆమెలో ఉండే కరుణ మీకు ప్రేమగా వస్తుంది. అర్థమైందండి? బట్ వేరే శృంగారం అన్న దగ్గరికి వచ్చేసరికి ఒక నాయకుడికి నాయకి మీద గాని, నాయకికి నాయకుడి మీద గాని ప్రేమ కలిగినప్పుడు ఆ ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఒక బాంధవ్యానికి దారి తీస్తుంది ఫ్యూచర్ లో. మీకు అర్థమైంది అనుకుంటా. క్లారిటీ వచ్చిందా మేడం? క్లారిటీ ఉంది సార్. అంటే ఓకే సార్. అంటే అదే అందుకే కేటగరైజ్ చేయడమే దాన్ని స్పెషల్ గా పెట్టారు. ఓల్డ్ ఏజ్ అయ్యాక కూడా మామూలుగా చెప్పండి. ఓల్డ్ ఏజ్ అయ్యాక అది కాదు సార్, మామూలుగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా అది ఉంటారు. వాళ్ళందరిది ఏ టైప్ ఆఫ్ లవ్ అని వస్తది అని, అంటే అది కరుణ రసం అండి. గానే నాకు అక్కడ చాలా ఎఫెక్షన్ గా అది ఉంటారు కదండి, చాలా పెద్దవాళ్ళు. అవును, చాలా ఎస్ అవన్నీ కరుణ రసంలో చూపిస్తారండి. కరుణ రసంలో కేటగరైజ్ చేశారు వాళ్ళు. మన కవులు చేసిందే కదండి. కవులు అంటే యాక్చువల్ గా కవులు ఈ రసాలని పాటిస్తూ కావ్యాలు రాశారు. ఇవి ముఖ్యంగా నాట్య శాస్త్రానికి ఉన్నటువంటి, నాట్య శాస్త్రంలో చెప్పినటువంటివి ఇవన్నీ. ఈ రసాలన్నీ కూడా భరతముని నాట్య శాస్త్రంలో ఇవన్నీ ఉండాలని చెప్పారు. మనకు నాట్యంలో ఈ రసాలను చాలా ఇంపార్టెంట్. ఇంకా
ఇంకెవరైనా ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారండి సార్, చూస్తున్నాను. బాబు గారు. శైలజ గారు. వరబాబు. ఎవరు? వరబాబు గారు ప్లీజ్ మాట్లాడండి సార్. సార్ ఇక్కడ సార్ సార్ ప్రతి ఒక్కరు జీవితంలో వాళ్ళ వయసును బట్టి, సందర్భాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరసాలు ప్రతి ఒక్కరిలో జరుగుతుంది సార్. ఎస్ సార్. నవరసాలు జరగని మనిషి అనేవాడు ఈ భూమి మీద ఎవరు ఉండరని నేను నమ్ముతున్నాను సార్. సార్ అలాంటి వ్యక్తిని మరమనిషి అంటారు సార్. అదే నవరసాలు ఎందుకంటే ఆన్ వీడియోలో ఆన్ టైంలో చెప్పలేకపోవచ్చు అందరూ, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో నవరసాలు అనేది వాళ్ళ లైఫ్ లో అనేది ఖచ్చితంగా చేస్తారు. అందులో ఇక్కడ ఒక విషయం మీకు యాడ్ చేస్తున్నా, అదే ఒక విషయం నాకు గుర్తొచ్చింది సార్. రసం అన్నది అందరూ వ్యక్తపరచలేకపోయి ఉండొచ్చు, కొంతమంది తక్కువ వ్యక్తపరుస్తారు, కొంతమంది ఎక్కువ వ్యక్తపరుస్తారు. కానీ ఎంత ఎక్కువ వ్యక్తపరిస్తే అంత సులువుగా అవతల వాళ్ళకి తెలుస్తుందండి. సార్ నెక్స్ట్ సుబ్బారావు గారు చెప్పండి సార్. అద్భుతంగా చెప్పారు సార్ ఇవాళ సెషన్ మీరు, వెంకటరమణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అన్ని రసాలు కూడా చాలా రక్తి కట్టించారు. రసం అంటేనే భావోద్వేగం అండి. భరతముని తన నాట్య శాస్త్రంలో 8 రసాలే నిర్వచించాడంట. తరువాత అవసరాన్ని బట్టి ఆ శాంతి రసాన్ని ఉపగుప్తుడు అనేవాడు యాడ్ చేశాడంట. అప్పుడు అవి నవరసాలు అయ్యాయంట. నటనకు నాట్యానికి సమంగా ఉపయోగపడే ఈ రసాలు మన భారతీయ కళలకు మూలాధారాలు అంటారు. ఈ రసాలను సాధించడాన్ని మనం రసాభినయం అంటారు. శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతి. ఈ రసాలు పూర్వం ఏంటంటే మనకి బుర్రకథలు, హరికథలు ఇవన్నీ ఉండేవి కదండి. ఈ నవరసాలన్నీ కూడా హరికథ, బుర్రకథల్లోని ఎక్కువగా వాడేవారు. తర్వాత సినిమాల్లో వచ్చిన తర్వాత సినిమాల్లో ఎక్కువగా వాడేవారు. పూర్వం రోజుల్లో అందరికీ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఈ బుర్రకథ, హరికథలే. ఆ బుర్రకథ, హరికథల్లో చక్కగా ఈ నవరసాలు పండించేవారండి. మన పబ్లిక్ స్పీకింగ్ లో అన్ని రసాలు ఉపయోగించం, మనకి ముఖ్యమైన ఉపయోగించుకుంటాం. ఒకటి హాస్యం, శాంతి, నవ్వు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, స్మైల్ ఇలాంటివే వాడతాం. రౌద్రం, బీభత్సం బీభత్సం, భయానకం జనరల్ గా ఎలిమినేట్ చేస్తాం. సో పబ్లిక్ స్పీకింగ్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ లిమిటెడ్. కానీ ఈ ట్రైనర్స్ కి అన్ని రసాలు తెలుసుకోవాలి. సో తప్పకుండా తెలియాలి. తర్వాత ఏంటంటే అందరూ అవుట్పుట్ బాగానే ఇచ్చారండి. ఇంటరాక్టివ్ సెషన్ చాలా బాగా జరిగింది. ఇందులో ఇంకా కొంచెం మంది పార్టిసిపేట్ చేస్తుంటే బాగుండేది నా ఉద్దేశం. అందరూ పార్టిసిపేట్ చేయలేదు. తర్వాత నాకు ఒక 1 minute గానీ మీరు టైం ఇస్తే, ఎన్టీఆర్ గారు డివిఎస్ కర్నల్లో ఉన్నది నాకు తోచిన విధంగా నేను చెప్తాను. ఆచార్యదేవా వినండి. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సూతసుతునికింత విలువ అర్హత లేదంటువా? ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైనటువంటి నీ సంభవం ఎట్టిది, బట్టి కుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులము? ఇంతయాల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైనటి శాంతనుడు శివసముద్రముల భార్యందు గంగా గర్భను జనించలేదా? సందర్భాన్ని బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములు సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములు ఎందుకు? ఇదండి ఈ దానవీర స్తోర్కంలో డైలాగు నాకు తోచిన విధంగా చెప్పాను. అద్భుతం సార్. ఇందులో మనకి రౌద్రం, వీరత్వం, అన్ని ఉన్నాయి. ఇందులో బీభత్సం 4 రసాలు ఉంటాయండి. నేను ఒక చిన్నప్పుడు చాలా అంటే ఆల్మోస్ట్ ఎక్కువ అన్ని రసాలు కూడా ఇందులో కలిసాయి, కవర్ అవుతాయి. చాలా రసాలు కలుస్తాయి. చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీ సెషన్ ఇవాళ. అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నేను. ఎస్ సార్. మీ డైలాగ్ వింటుంటే ఒక విషయం గుర్తొచ్చింది సార్. అదేంటంటే నేను ఒకసారి ఈ డైలాగ్ చెప్తాను. అంటే సరదాగా మా ఫ్రెండ్ ఒకటి ఉంటే రాజశేఖర్, వాడి పేరు ఇప్పటికీ గుర్తాడు, 10th క్లాస్ క్లాస్మేట్. వాడికి చెప్తూ ఏమంటివి ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సూత్రునికి ఎందుకు నిలవ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అజ్జుక్సాకరమైన నీ
సంభవం ఏంటిది, మట్టి కుండలో పుట్టిదివి కదా, అది నీది ఏ కులము అనేసరికి వాడొక్కసారి ఒరే ఆపరా బాబు, నాకే అసహ్యం వేస్తుందని అన్నాడు. నా ఎక్స్ప్రెషన్ చూసి వాడొక్కసారి అలా రియాక్ట్ అయ్యాడు. అప్పుడు అనిపించింది ఓకే బానే ఎక్స్ప్రెషన్ బానే ఉంది అయితే అని. అంటే డైలాగ్స్ ఎక్స్ప్రెషన్ యాడ్ అయ్యేసరికి వాడికి ఒక్కసారి ఒరే వద్దురా బాబు నన్ను తిడుతున్నట్టుంది, నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి అన్నాడు. ఈ జోక్ ఒకటి నాకు, ఈ డైలాగ్ వల్ల ఈ జోక్ ఎప్పుడు గుర్తుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అశోక్ మెహతా గారు ఇందాల హ్యాండ్ రైజ్ చేశారు. అశోక్ మెహతా గారు హ్యాపీ ఈవినింగ్ సార్. ఉంది. నేను కొన్ని కారణాల వల్ల వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాను, సారీ. పర్వాలేదు సార్, పర్వాలేదు. ఈ క్వశ్చన్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటంటే, నవరసాలు అనగానే మనకి చాలా ఎక్కువగా మనం ఎంజాయ్ చేసేది సినిమాల్లోనండి. మనకు కొన్ని సినిమాలు, దాన్ని మనం ఎక్కువగా ఎగ్జాంపుల్స్ కింద చెప్తాం. ఇందులో నవరసాలకి సంబంధించిన నటుడు ఎవరు అని మనకి అడిగితే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మన దగ్గర నుంచి చక్కగా వచ్చేది ఏంటంటే మన ఎవరతను ఎన్టీఆర్ గారికి కాంపిటీషన్ ఎస్వి రంగారావు గారు. జనరల్ గా రౌద్రరసం అల్టిమేట్ పండించే నవరస నటన సార్వభౌముడు ఎవడు అంటే ఎస్విఆర్ గారికి చెప్తారండి. కానీ ఆయన్ని డామినేట్ చేస్తూ ఎన్టీఆర్ గారు ఒకే సినిమాలో 4-5 క్యారెక్టర్లు వేసి దానవీర సూరకర్ణిలో సో అన్ని క్యారెక్టర్ని అన్ని కలబోసి అతని తాలూకా నటన తాలూకా ప్రాచీన అందులో చూపించి నవరసాలని ఒకేసారి ఒకే సినిమాలో ఒకేలా చూపించారనమాట. ఒక వ్యక్తి అన్ని రకాలుగా చూపించడం అన్నది చాలా అరుదవడం వల్ల అతనికి ఆ బిరుదులు వచ్చింది. ఇక్కడ మన సెషన్ కి కూడా అలాంటి బిరుదు ఉందండి. నవరసాల సెషన్ అద్భుతాలు ఏంటి అని అంటే మన ఫేస్ ఫీలింగ్స్ లోని ఆడియన్ కి తెలిసిపోతాయి. మనం ఆడియన్ ని గ్రాస్ప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పద్యం చెప్తాం, ఒక కథ చెప్తాం, ఒక పోయం చెప్తాం, ఒక స్లోగన్ చెప్తాం. ఇలా చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సో ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, మనకి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు. సో యాజ్ ఏ ఇంపాక్టియన్ గా, యాజ్ ఏ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మనకి ఈ నవరసాల మీద పట్టుకునేటప్పుడు మన స్పీచ్ లో మనకి ఒక రకమైన ఇంప్రెషన్ అనేది వచ్చేస్తుంది. ఆడియన్స్ కోసం మనం వెయిట్ చేయక్కర్లే, మన గురించి మనమే చెప్పుకుంటాం అనమాట. ఈ రోజు నేను సెషన్ బాగానే చెప్పుకున్నాను, వెరీ నైస్, వెరీ బాగా చెప్పాను, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చిపోగా. ఎందుకు అంటే ఈ నవరసాలు బేస్ తోనే ఉంటదండి. అందుకే మనకి నవరసాలు అన్నది కంపల్సరీ సెషన్ కింద పెడతారు. సో అందరూ ఈ నవరసాల మీద ఎప్పుడైతే పట్టు సంపాదిస్తారో మంచి స్పీకర్స్ గా వాళ్ళకి ప్రూవ్ చేసుకోగలుగుతారండి. అలాగని మిగతావి తక్కువ అని కాదు, మనకి ఫ్రమ్ ద బిగినింగ్ ఏబిసిడి దగ్గర నుంచి టిల్ ఎండ్ సెషన్ వరకు కూడా ఇంపాక్ట్ లో అన్ని ఇంపార్టెంట్ సెషన్స్, అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఇక్కడ అయిపోయిందని విడిచిపెట్టడం కాదు. మీరు AAAS కంప్లీట్ చేసినంత వరకు ట్రావెల్ చేయగలిగితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంపాక్ట్ ఏంటన్నది మీకు అర్థమవుతుంది. సో ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. వన్స్ మోర్ జూనియర్ ఆర్వీఆర్ గారు, మీరు రోజు నిజంగా నవరసాలని పండించారు, నవరసాలని మాకు తినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఎస్వి రంగారావు గారు అంటే నేను మర్చిపోలేని ఒక సన్నివేశం ఉంది, అదొకటి చెప్తాను. చిన్నప్పుడు మాకు శివాజీ సౌశీల్యం అని ఒక లెసన్ ఉండేది తెలుగులో 9th క్లాస్ లో. అయితే అప్పుడు అందులో ఒక పద్యం, ఒకటి సన్నివేశం ఏంటంటే శివాజీని గెలుచుకుని రమ్మంటే గెలుచుకొచ్చిన తర్వాత అక్కడ రాణిని అందరినీ తీసుకొస్తే మంత్రి అబ్బాజీ సోమదేవుడు అలా చేస్తే ఇప్పుడు ఛత్రపతి శివాజీ తిడతాడనమాట. ఆ తిట్టడాన్ని నేను ఎస్వి రంగారావు గారి బాణిలో చాలా వరకు అనేవాడిని, అది ఎక్కువ అనేవాడిని అనమాట. ఏమి ఒక రాణివాసమున్ పుణ్యవాసమున్ తెచ్చిదువా, ఏ హైందవుడైన నీ గది అమర్యాద ప్రవర్తించినే మా ఆజ్ఞ గమనింపదవో అని చెప్పి ఒక పద్యం ఉంటే దాన్ని ఎస్వి రంగారావు గారు లాగా ఛత్రపతి శివాజీ నిలదీస్తున్న డైలాగ్ అనమాట. అలాగ అనేవాడిని చిన్నప్పుడు సరదాగా స్కూల్ టైంలో. అది ఇప్పుడు గుర్తొచ్చింది మీరు ఎస్వి రంగారావు అనేసరికి. ఆయన చెప్పలేదు కానీ ఆ డైలాగ్ నాకు ఆయన ఆహార్యంలో ఆ డైలాగ్ చెప్పాలని అనిపించింది అప్పుడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే సెషన్ వైండ్ అప్ చేద్దాం సార్. మూర్తి గారు చెప్పండి సార్.
డౌట్స్ ఏం లేవండి. సెషన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు, చాలా బాగా చెప్పారు. అయితే మీరు స్టార్టింగ్ ఒక జోక్ తో స్టార్ట్ చేశారు, నీరసం పాదరసం అని. అయితే మాకు నీరసం కలిగించకుండా సెషన్ మొత్తాన్ని పాదరసం లాగా నడుచుకుంటూ వెళ్ళేటట్టు చేశారు. చాలా అద్భుతం అండి, చాలా సంతోషం. ధన్యవాదాలండి. మీ అన్నయ్యగా నేను చాలా గర్వపడుతున్నాను. ఆ మాట అనకూడదు, బట్ అయినా కూడా చెప్పాల్సి వస్తున్నది. ధన్యవాదాలు. ఏదో మీ ఆశీర్వాదం అండి, అంతా మీ ఆశీర్వాదం. తర్వాత షణ్ముఖ చెప్పండి. షణ్ముఖ చెప్పండి. ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. ముద్దుకే మీరు అలా బాగా చెప్పారు సార్, అన్నం పెట్టినట్టుగానే బాగుంది సార్. నవరసాలు మొత్తం కూడా మొత్తం ఒక 9 చక్రాలను ఎలా చెప్తారో 24 చక్రాల శివుడిలోనే దాంట్లో 9 మొత్తం మీరే చెప్పేశారు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయంలో ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటాను. చెప్పండి సార్. అయితే మనం నవరసాల గురించి మాట్లాడుకుంటాం, ఎక్స్ప్రెషన్స్ అని చెప్తాం, కానీ బాపు గారు బొమ్మల్లో గీసి చూపించారండి. కళాభారతికి వెళ్తే అందరికి కనిపిస్తుంది బొమ్మల రూపంలో. యాక్చువల్ గా నేను పెట్టుకున్నానండి, స్క్రీన్ షేరింగ్ లో చూపిద్దామని పెట్టుకున్నాను బాపు బొమ్మలు. కాకపోతే మరి ఈ సెషన్ లో పడిపోయి మర్చిపోవడం జరిగింది, అంటే ఈ ఇన్వాల్వ్ అయిపోయాను. సరే, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేశారండి? అశోక్ మెహతా గారు, మేడం అంతా మేడం గారు, సారీ అంతా మేడం గారు చెప్పండి. సార్ ఏమి చూపించి చెప్పక్కర్లేదు సార్, మీ గురించి తెలిసిన ఎవరికైనా నవరసాల గురించి అర్థమైపోతుంది మిమ్మల్ని చూస్తే. థ్యాంక్ యూ మేడం, మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మెహతా గారు చెప్పండి సార్. సరే, ఏం లేదు, ఒక చిన్న పాయింట్. సో ఈ రోజు నుంచి సెషన్స్ అయిపోయాయని ఎవరు అనుకోవద్దండి. రేపటి నుంచి అందరూ టచ్ లో ఉండండి. మనం ఇంకా ముందుకి ఇంకా మన కార్యక్రమాలు చేయబోతున్నాం. టీపీడీని కూడా మనం కంటిన్యూ చేయాలనుకున్నాం, అది ఒకసారి ఆర్వీఆర్ సార్ తో డిస్కస్ చేయాలి. సో మన ఈపీఎస్ తో పాటు టీపీడీ కూడా చేసుకుంటే మీరు WWS చేసేటప్పుడు ఇది మీకు బాగా